ఫ్లర్టింగ్, రొమాన్స్, సెక్స్, దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్. ఎందుకు ట్యాబులో చూస్తున్నారు ఈవెన్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్? ఇప్పుడున్న జనరేషన్ అసలు ఈ మూడిటికి సంబంధం లేకుండా బతికేస్తున్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ మీ దగ్గర చాలా మంది కంప్లైంట్స్ వస్తుంటారు. వాళ్ళకి కాదు పోస్ట్ పార్టం డిప్రెషన్, నాకు. నేను ఒక 2 generations ని లిటరలీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు బేబీకి ఇవి తిని బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే జాండీస్ వచ్చేస్తుంది, బేబీ క్రాంకీగా అయిపోతుంది, బేబీకి కోలిక్ వస్తుంది, చాలా రకాల అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెల్ బ్యాలెన్స్డ్ ఉమెన్ ని సకం చేస్తున్నారు. ఆ మిడిల్ మ్యాన్ జోకర్ లాగా మొగుడు ఉంటాడు. మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ లో అబ్జర్వ్ చేశాను. పోస్ట్ 40s ఇంకా ఐ డోంట్ థింక్ దిల్ ఎవర్ హ్యావ్ సెక్స్ అగైన్. అది కూడా ఒక లాంటి డిప్రెషన్ అయినా. For intimacy to happen, you should have an exciting relationship. Except for intimacy, everything else is important for you. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఉంటుంది. హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పర్మ్ క్వాలిటీ 10 years back, 5 years back and now. ఒక టీనేజ్ అమ్మాయి అనుకున్నాం, ఏదో సమ్ బ్యాడ్ టచ్ జరుగుతుంది ఒక స్కూల్లో. అలాంటప్పుడు ఆమె బిహేవియర్స్ ఎలా మారుతాయి? లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిన్న విషయాలకు భయపడడం. దట్ ఈస్ వెరీ డీప్ మీరు చెప్పింది. డాక్టర్, మీరు ఐవీఎఫ్ గురించి మాట్లాడారు కదా, అంటే హౌ సక్సెస్ఫుల్ ఇస్ దట్ ఇండియాలో? ఐవీఎఫ్ ఇండియాలో నంబర్ గేమ్. ఇట్స్ అ హ్యూజ్ నంబర్. డాక్టర్ శిల్పి రెడ్డి గారు, వెల్కమ్ టు ఇన్ టాక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ వెరీ నైస్ హెయిర్ కట్. ఓ థ్యాంక్ యూ. జుట్టు ఊడిపోయే వాళ్ళందరికీ ఇది బ్రహ్మాండమైన ఐడియా. జుట్టు వెనకాల పడి డబ్బులు దబ్బించుకోకుండా నీట్ గా కట్ చేసుకుంటే రకరకాల లెవెల్స్ లో వెళ్ళిపోవచ్చు. నేను కూడా ఇక్కడి నుంచి ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వచ్చింది. అండ్ నేను అందరికీ చెప్తాను, కలర్ మానేయండి, ఎంజాయ్ సాల్ట్ అండ్ పెప్పర్. యా కదా, ఇట్ లుక్స్ గ్రేట్, ఇట్ లుక్స్ గ్రేట్. యా, ఇట్స్ ఓకే. యా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏజ్ దాచుకుంటే వస్తుందా చెప్పండి? అందరికీ తెలుసు మీ ఏజ్ ఎంతో. మీరే అలా బాధపడిపోయి యంగ్గా కనిపించాలని చెప్పి. బాగోదు కూడా డాక్టర్, యాక్చువల్లీ సూట్ కూడా రిక్వైర్డ్. వాట్ ఐ అండర్స్టూడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ జస్ట్ లివ్ యువర్ లైఫ్, అంతే. మనం ప్రపంచం కోసం బతికితే మనతో బతికిస్తానే ఉంటారు. ఎంత కష్టపడినా కానీ నోబడీ విల్ బి హ్యాపీ. దిల్ బి వన్ పర్సన్ హూస్ కామెంటింగ్. సో లెట్స్ లివ్ ఫర్ అవర్. చాలా ఫిలాసఫీ కూడా మాడదాం. అయితే నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసా డాక్టర్, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు రియాక్ట్ ఆన్ దిస్. ఒకసారి చూడండి. విజయవాడ కృష్ణలంకలో అదృశ్యమైన విద్యార్థులను పట్టుకున్నారు పోలీసులు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో అద్దె ఇల్లు కోసం తిరుగుతున్న 2 మైనర్లను గుర్తించి వివరాలు తెలుసుకున్న ఆటో డ్రైవర్ ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళారు. అమ్మాయి 8వ తరగతి అబ్బాయి ప్రేమించుకొని బయటకు వచ్చి స్వతంత్రంగా ఉండాలి అనుకున్నారు. స్వతంత్రంగా హైదరాబాద్ వచ్చారు. విజయవాడ కృష్ణలంకలో అదృశ్యమైన హైదరాబాద్ లో అంటే మనము హైపర్ మెచ్యూర్ కిడ్స్ ని తయారు చేస్తున్నాం. అంటే ప్రేమించుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ఇండిపెండెంట్ గా బతికేయగలుగుతాం. ఇంత పెద్ద ప్రపంచంలో అడల్ట్స్ కే దిక్కు దివాణం లేకుండా ఉంది. అలాంటిది 2 పిల్లలు మైనర్స్ వచ్చి, అంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన అనేది లేదు అని అంటే నిజంగా నమ్మలేకుండా ఉన్నాం. ఎవరిస్తారు వాళ్ళకి రెంట్, హౌస్? ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేస్తారు? మైనర్స్ పైగా. ఐ డోంట్ నో. దిస్ ఇస్ హైట్స్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. డాక్టర్, అయితే దీని గురించి నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ పేరెంటింగ్ బికాస్ యూఆర్ అన్ అబ్స్టేషన్ యువర్ సెల్ఫ్. సో అంటే నేను రీసెంట్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన నాతో మాట్లాడి ఏం చెప్పారు తెలుసా, వాళ్ళ నైబర్స్ అంటే వాళ్ళకు ఒక పాప ఉందంట, 10 year old పాప. షీ వాజ్ మెచ్యూర్డ్ 10 yearsకి. అంటే అడల్ట్రేషన్, ఐ సీ ద పీక్ అడల్ట్రేషన్ ప్రాబ్లమ్. దాని గురించి ఒకటి, అండ్ నెక్స్ట్ ద పేరెంటింగ్. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? See, I am a mother of 3 kids. So all 3 are different. అలాగే ప్రపంచంలో కిడ్స్ అందరూ కూడా డిఫరెంట్గానే ఉంటారు. ఒక కిడ్ని ఇంకో కిడ్కి అస్సలు కంపేర్ చేయలేం, విపరీతంగా డిఫరెన్సెస్ ఉంటాయి. సో నేను పేరెంట్స్ అందరికి ఒకటే చెప్తాను, స్టాప్ కంపేరింగ్ యువర్ కిడ్స్ టు అదర్స్. సో మీ కిడ్ని వాళ్ళ సిబ్లింగ్కి కంపేర్ చేయొద్దు, వాళ్ళ పియర్స్కి కంపేర్ చేయొద్దు, వాళ్ళ కజిన్స్కి కంపేర్ చేయొద్దు, వాళ్ళ నైబర్స్కి కూడా కంపేర్ చేయొద్దు. అండ్ పేరెంటింగ్ ఇప్పుడు ఎంత డిఫికల్ట్ అయిపోయిందంటే,
బికాస్ మనము చిల్డ్రన్తో టైం ఇవ్వలేకపోతున్నాం బికాస్ మన జాబ్ ప్రొఫైల్స్ ఆర్ వెరీ వెరీ డిమాండింగ్. ఇంత డిమాండింగ్ ఉన్న జాబ్ ప్రొఫైల్లో టైం కేటాయించలేనప్పుడు ఏ టైంకి మనం కరెక్ట్గా కేటాయించగలుగుతామో అది మనం చూసుకోవాలి. అండ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఒక లిస్నింగ్ ఇయర్ ఉండాలి. మనము వాళ్ళు ఏం చెప్పినా ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మనం వినాలి. మనం విననప్పుడు వాళ్ళు చెప్పడం మానేస్తారు. సో యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్. అది 5 minutes నువ్వు వింటావా, 50 minutes వింటావా, 5 days వింటావా అనేది అనవసరం. యూ హ్యావ్ టు లిసన్ అండ్ డూ నాట్ జడ్జ్. ఇఫ్ యూ స్టార్ట్ జడ్జింగ్ దెమ్ దే విల్ స్టాప్ కమ్యూనికేటింగ్. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆన్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ రేజింగ్ చిల్డ్రన్. బట్ ఇప్పుడు వీ హ్యావ్ అ హ్యూజ్ ప్రాబ్లం. ఒకటి లైఫ్ స్టైల్, ఇంకొకటి ఫుడ్. బోత్ ఎట్లా పరిగెడుతున్నాయంటే ఒకటి కాంపిటీషన్లో పరిగెడుతున్నాయి. లైఫ్ స్టైల్ ఏమవుతుందంటే వాళ్ళు టైంకి పడుకోరు, టైంకి లేవరు, డిసిప్లిన్ లేదు, డైలీ చోర్స్ చేయరు. సో ఒకే దగ్గర కూర్చుని బస్తాల్లాగా చదువుకోమంటే చదువుకుంటారు. స్పోర్ట్స్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్స్కి స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి అసలు ఉండదు. పిల్లలకి బాగా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ చదువుకునే పిల్లలు కావాలంటారు. ఈ గ్రాస్ మిస్ మ్యాచ్తో ఏమవుతుందంటే అన్హ్యాపీనెస్, ఫ్యామిలీలో ఒక లెవెల్ వరకు అన్హ్యాపీనెస్. అండ్ ఒకవేళ స్పోర్ట్స్లో వెళ్ళాలంటే కూడా యూ లుక్ ఎట్ దేర్ ప్రోగ్రామ్, మార్నింగ్ టు ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ కోచింగ్ ఉంటుంది వాళ్ళకి. బోత్ స్పోర్ట్స్లో అయినా అకాడమిక్స్లో అయినా వెరగదీస్తారు. అంటే దేనికి ఒక మీడియాకర్ అనేది ఉండదు. స్పోర్ట్స్లో వెళ్ళే వాళ్ళు 4 o'clock లేవాలి, 5 o'clockకి మ్యాచ్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉండదు, మధ్యలో క్లాసెస్, హోమ్ ట్యూషన్స్ ఉండాలి. అలా ఎక్సెల్ అవ్వాలంటే అలా వెళ్ళిపోవాలి. అలాగే చదువులో ఉండే వాళ్ళంటే మరి మనం కార్పొరేట్ స్కూల్స్ చూస్తున్నాం, మార్నింగ్ టిల్ ఈవినింగ్ రుద్దుతూనే ఉంటారు. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద ఒక గ్రిప్ లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒకలాగా కూర్చుని కంప్యూటర్లు, ఫోన్స్, మొబైల్స్ చూసి ఒబేసిటీ రేట్ పెరిగిపోయింది. ఒబేసిటీ పెరిగితే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పీరియడ్స్ అనేవి ఎర్లీగా వస్తాయి. అదేవిధంగా మరి కిడ్స్ని ప్యాంపర్ చేయడం అంటే పేరెంట్స్కి మించి ఇంకెవరు ఉండరు. వాళ్ళకి టైం లేకపోతే ఫుడ్ ఇస్తారు, టైం ఉంటే బయటికి తీసుకెళ్తారు, ఎక్కువ ప్రేమ ఉంటే ఇంట్లోనే రకరకాలే వండుతారు. సో ఇలా లవ్కి, అఫెక్షన్కి ఫుడ్ అసోసియేషన్ ఇండియన్స్కి చాలా చాలా ఉంది. అండ్ ఒకప్పుడు అంటే ఇంట్లోనే చేసుకోవాల్సిన కల్చర్ ఉండింది కాబట్టి ఓన్లీ క్యాలరీ స్పెంట్ దెన్ యూ ఎయిట్ లిమిట్. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఒక హైదరాబాద్లో చూడండి, కొన్ని వేల రెస్టారెంట్స్, కొన్ని వేల ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ బాగుంది అంటే నెక్స్ట్ వీకెండ్స్లో ఏమేమి చేయాలో ముందే షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఇంత ఫుడ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, అబండెన్స్ ఉన్నప్పుడు అన్ని క్లాసెస్లో అట్లాగే అయిపోయింది. లోవర్ క్లాస్ అనుకోండి, వాళ్ళు రైస్ ఎక్కువ పెడుతున్నారు, ప్రోటీన్ పెట్టట్లేదు, సో అట్లా కార్బ్స్ ఎక్కువైపోతున్నాయి. అప్పర్ క్లాస్ అనుకోండి, బయట ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి, అందులో కూడా హై కార్బ్, హై ఫ్యాట్ ఫుడ్. మరి వాళ్ళకి పీరియడ్స్ ఎర్లీ రాక ఏమవుతుంది? డెఫినెట్లీ. సో ఈ అన్నిట్లో కూడా చాయిసెసే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో వాట్ ఎవర్ చాయిసెస్ దట్ వీ టేక్ వీల్ హ్యావ్ దాని రిపర్కషన్స్. సో మనం లైఫ్ స్టైల్ని చూసుకోకపోయినా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే డయట్ని రెగ్యులేట్ చేయకపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటితో పిల్లలు తెలిసి తెలియని వయసులో చాలా సతమతం అయిపోతున్నారు. దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, దే హ్యావ్ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్. అడల్ట్స్కి ఓకే మనకు అది కాదురా, అది అవకాశం లేదు, మనం కొనలేమని మనకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ఫ్రెండ్స్ తింటున్నారు, వాళ్ళ పక్కింటి వాళ్ళు తింటున్నారు, వాళ్ళ కజిన్స్ తింటున్నారు. దే థింక్ దట్ they are also entitled. When you try to say no, you will become bad, you will become the villain of the house. So nobody wants to become the villain of the house. అందుకే మంచి చెప్తారు, చూస్తారు, ట్రై చేస్తారు, ఇంకేం చేస్తారు, తప్పదు. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ డీడ్స్. మెజారిటీ డ్యూ టు మిల్క్ అండ్ చికెన్ వీటి నుంచే వస్తుందా, లేదంటే ఇంకా అదర్ సోర్సెస్ ఉన్నాయా అడల్ట్రేషన్ ప్రాబ్లమ్స్కి? See, adulteration is one aspect only. ఓకే. యూ సే దట్ మనకి ఈ కోళ్ళకి హార్మోన్స్ ఇచ్చేసేసి దాని తర్వాత పాలలో ఈ హార్మోన్స్ రావడం, ఇవన్నీ అది ఓన్లీ వన్ ఆస్పెక్ట్.
ఆ ఆస్పెక్ట్ కంటే పెద్ద ఆస్పెక్ట్ మనం తీసుకునే ఫుడ్ వాల్యూమ్స్, వెరైటీ అండ్ క్వాలిటీ. సో మనం హై కార్బ్ ఫుడ్, హై ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తింటున్నాం, లైక్ డీప్ ఫ్రైడ్, లాడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాం. పిండి పదార్థాలు, అనుకోరా అబ్నార్మల్ ఆయిల్స్, ఇలాగ మనం ఎక్కువ తీసుకుంటున్నాం. మనం యాక్చువల్గా ఏం తీసుకోవాలి? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సే అరౌండ్ 40% ఒక కార్బోహైడ్రేట్, అలాగే 30% ఆఫ్ ప్రోటీన్, మిగతావి ఫైబర్ రిచ్, ఆయిల్ ఒక 10%, ఇలా తీసుకోవాలి. అలా కాకుండా 70 to 80% డయట్లో కార్బ్సే ఉంటున్నాయి. ఇది నేను కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇప్పుడు కరెంట్గా ఇచ్చిన రీసెర్చ్ పేపర్, అందులో కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనేది 60-70%ని దాటేసింది ఇండియాలో. దాని మూలాన మనము నంబర్ 1 ఇన్ డయాబెటీస్ పొజిషన్లోకి వెళ్ళాము ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఈ పొజిషన్ అనేది గొప్ప కాదు. స్థూలకాయ సమస్యలు, డయాబెటీస్, వీటన్నిటితో రాకూడని సమస్యలు ఎన్నో వస్తాయి. కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత డయాబెటీస్, బీపీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, అన్ఎక్స్ప్లెయిన్ డెత్స్, ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ ఇట్ స్టార్ట్స్ ఇన్సైడ్ ద మదర్స్ వూమ్ అండ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ యాజ్ టాడ్లర్స్, స్మాల్ చిల్డ్రన్, ప్రీ అడాలసెంట్, టీనేజ్, ఇంకా దానికి అసలు ఆగట్లేదు. ద ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటుందంటే కంటిన్యూస్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్, ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ని కూడా ఎక్స్క్యూజ్ చేయొద్దు. ఓకే, వన్స్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్ స్టిల్ ఫైన్, బట్ నాట్ ఆల్వేస్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. డాక్టర్, అయితే మీరు ఇప్పుడే మదర్స్ వూమ్ అన్నారు కదా, నాకు ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటుంది. మామీస్ బ్రెయిన్ అంటారు కదా, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ మామీస్ బ్రెయిన్ అంటే ఏంటి? మామీస్ బ్రెయిన్ అంటే బేబీ మదర్ నుంచి డస్ నాట్ ఓన్లీ టేక్ blood supply, calories, nutrition. It also takes mother's emotions. So mother's emotions, mother's thought processes, mother's surroundings. It catches every aspect of what the mother feels. And చాలా సార్లు చెప్తారు, see, your intelligence comes from your mother. Whatever that you are in your pregnancy, you have to make sure, కష్టపడో నష్టమో, negative feelings out, positive feelings in, and whatever you want your child to be, you should be first. Your child will never be any person different if you don't have those thoughts in you from the grassroots level. So success అనేది ఒక చైల్డ్లో మదర్స్ వూమ్లో నుంచే వస్తుంది. అండ్ మదర్స్ టూ క్యాజువల్ యాటిట్యూడ్స్, అప్రిహెన్సివ్ యాటిట్యూడ్స్, నెగటివ్ థాట్స్, సెల్ఫ్ డౌట్, ఇవన్నీ కూడా ముందు వెళ్తూ చిల్డ్రన్లో ఈ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్, అబ్నార్మల్ బిహేవియర్స్, క్రాంకీనెస్, ఇరిటబిలిటీ, ఇవన్నీ కూడా మనం చూస్తాం. బికాస్ ఇఫ్ యూ ఆర్ రేజింగ్ సంబడి విత్ ఇన్సెక్యూరిటీస్ ఇన్సైడ్ యూ, వన్స్ దే కమ్ అవుట్ అండ్ హ్యావ్ ద సేమ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ గ్రో అయ్యి దే విల్ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామాస్. And every adult manifestation of anyone's behavior, whether it is a man or a woman, any adult behaviors and manifestations are a repercussion of their childhood. So childhood lo, how you see your parents, how you see your environment, how you see your schooling, how you see your learning experiences, they have a very, very strong impact when you grow up. అందుకే కొంతమంది బాగా ఎక్సెల్ అవుతారు, కొంతమంది అక్కడే ఉండిపోతారు, కొంతమంది సెల్ఫ్ డౌట్ అవుతూ ఉంటారు, కొంతమంది అసలు నాకేంటి అని వెళ్ళిపోతారు. ఏముండదు మ్యాటర్ అక్కడ, లోపల ఏముండదు, బట్ మామ నేను చూసేస్తా అంటారు. ఫినిష్ ది అచీవ్మెంట్, బికాస్ అచీవ్మెంట్ ఇస్ హియర్. వన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్ హియర్, ఇట్ విల్ ఆటోమేటికలీ కమ్ టు యూ. సో డాక్టర్, ఇంకొంచెం డీప్గా వెళ్దాం ఇందులో. ఇప్పుడు ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ ఉన్నారు కదా, ఈ బిహేవియరల్ చేంజెస్ పెరిగి అగైన్ దే విల్ రిఫ్లెక్ట్ ఇన్ దేర్ మ్యారేజ్, అగైన్ ఇట్ విల్ కమ్ టు దేర్ కిడ్స్. డెఫినెట్లీ. సి, అందుకే ఇప్పుడు సైకాలజీ ఇస్ రీరిటన్ అంటారు.
సో సైకాలజీ బుక్స్లో ఏవైతే కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఉండిందో అవన్నీ మనం అనలైజ్ చేస్తే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ట్రూ అండ్ దే ఆర్ హ్యాపెనింగ్ యాజ్ ఇస్. సో ఎప్పుడైనా ఇఫ్ యూ గో ఫర్ అ కౌన్సిలింగ్ టు అ సైకాలజిస్ట్, అ క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ అ థెరపిస్ట్, they'll ask you your memories as a child, as you grow up. They would want to listen to you. You tell me, share, relate. Yeah. And then they will tell you, this is what is this. And if you don't forgive yourself there, this will not break. It's a chain. So if you want to de-link here, de-link yourself there. ఇవి చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, బట్ హ్యూజ్ ఇంపాక్ట్. So if anybody sees, in their childhood, disrespect towards their mother or disrespect towards their family members, they would always have it back in their future. వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారని కాదు, వీళ్ళు అలాగే చూసి ఇది నిజం, ఇది ఇలాగే ఉంటుంది అనుకుని ఇది రిఫ్లెక్ట్ చేస్తారు మళ్ళీ. వెరీ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ ద డెప్త్. ఓకే, మై మదర్ went through so much, I should not give this to the woman in my life అని అది చాలా తక్కువ మంది అనుకుంటారు. సో అండ్ దానికి ఒక గైడ్ లైన్ లాగా నీకు ఎడ్యుకేషన్ ఉండాలి. అందరికీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఊళ్ళలో చూడండి, వెరీ లిమిటెడ్ ఎడ్యుకేషన్. ఇండియాలో ఆల్మోస్ట్ 80% కంటే తక్కువ బిలో బేసిక్ ఎడ్యుకేషన్తో ఉన్నారు. సో వాళ్ళకి వర్బలీ చూసుకున్నట్టు అయితే వాళ్ళకి అంత కాంప్రిహెన్షన్ కూడా ఉండదు. మన సొసైటీలో ఇలాగే ఉంటుంది, ఉమెన్ని ఇలాగే ట్రీట్ చేయాలని వాళ్ళ ఉమెన్ కూడా అలాగే ట్రీట్ చేస్తారు. బట్ నౌ సిన్స్ ఉమెన్ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ మీ దగ్గర చాలా మంది కంప్లైంట్స్ వస్తుంటారా డాక్టర్? చాలా. అసలు పోస్ట్ ప్రెగ్నెన్సీ అదొక వాళ్ళకి కాదు పోస్ట్ పార్టం డిప్రెషన్, నాకే పోస్ట్ పార్టం డిప్రెషన్. ఖచ్చితంగా, బికాస్ నేను ఒక 2 generations ని లిటరలీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే దిస్ లేడీ హ్యాస్ డెలివర్డ్, షీ నీడ్స్ న్యూట్రిషన్. దిస్ లేడీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ 2-3 ladies in the house. They are 30-40 years elder to her. They are not ready to give her the nutrition because they did not get the nutrition when they were, they delivered. They think that is the nutrition, but that is not nutrition. That is poverty, or they were undernourished, or there were some myths. This lady can afford nutrition, but they're not giving her because they think what they know is right for the child, and they keep influencing this lady that నువ్వు ఇది తినొద్దు, నువ్వు ఇది తింటే బేబీకి ఏదో అవుతుందని. Now a woman who's just delivered, imagine her condition. ఎంత సాఫ్ట్ టార్గెట్స్ ఉంటారు వాళ్ళకి. నీ బేబీకి ఏదో ప్రాబ్లం అవుతుంది, నీ బేబీకి ఫీడింగ్ రాదు, నువ్వు బేబీకి ఇవి తిని బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే జాండీస్ వచ్చేస్తుంది, నీ బేబీకి ఇది చేస్తే లూజ్ మోషన్స్ వచ్చేస్తాయి, బేబీ క్రాంకీగా అయిపోతుంది, లేకపోతే బేబీకి కోలిక్ వస్తుంది, బేబీ మోషన్ పాస్ చేయదు, లేకపోతే ఎక్కువ మోషన్స్ పాస్ చేస్తుంది. ఇలాగా చాలా రకాల అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఎడ్యుకేటెడ్, అఫోర్డబుల్, వెల్ బ్యాలెన్స్డ్ ఉమెన్ని సకమ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఇస్ అ కాన్స్టెంట్ రిఫ్ట్ బిట్వీన్ దీస్ 2 generations. ఆ మిడిల్ మ్యాన్ జోకర్ లాగా మొగుడు ఉంటాడు. అటు అమ్మకి చెప్పాలా, అత్తమ్మకి చెప్పాలా, పెళ్ళానికి చెప్పాలా, నథింగ్, ఎవరికి ఏం చెప్పలేడు, మూగజీవి. ఎప్పుడన్నా వచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏడుస్తారు కూర్చుని ఓపీలో, మేడం మై లైఫ్ ఇస్ బికమ్ లైక్ దిస్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. వాళ్ళకు కూడా మేము ఏదో ట్రిక్సో ఇచ్చి చెప్తాము, ఓకే లెట్ దెమ్ బీ ద వే దే వాంట్. ఐ హ్యావ్ ట్రైన్డ్ యువర్ వైఫ్, యూ స్మగుల్ సమ్ హెల్దీ ఫుడ్ సో దట్ షీ విల్ హ్యావ్ యాజ్ స్నాక్స్ అనేసి. బట్ దిస్ జనరేషన్ ఇస్ సో horribly rigid to an extent that they don't give water to post-delivered mothers. Which generation are you talking about? Elders. మంచినీళ్ళు ఇవ్వరు, అది కూతురైనా కోడలైనా దేర్ యూనిఫామ్. మంచినీళ్ళు కూడా ఇవ్వరు. దే థింక్ నీళ్ళు ఎక్కువ తాగితే పాలు పల్చగా పడిపోతాయి, ఇంకేదన్నా ప్రాబ్లం వస్తుంది. సో బేసికలీ వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని ఒక కరెక్ట్ థియరీ ఉంది. బికాస్ if they drink lot of water was not safe 30 years back. In the day, yeah. And if they drink lot of water, they didn't have washrooms inside the house. They would have had to go somewhere outside for washroom. So they would limit water intake just to prevent
సర్టన్ డిసీజెసో లేకపోతే సర్టన్ ఎమర్జెన్సీసో యూటిలిటీసో దానికి వాళ్ళు వాటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటి కర్మ, వీ హ్యావ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. వీ డోంట్, అప్పుడు పాతకాలంలో వేడి నీళ్ళే ఇచ్చేవాళ్ళు, సేమ్ రీజన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు కాబట్టి బాగా కాచి మరగబెట్టిన నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అవసరం, ఇప్పుడు ఎవ్రీవేర్ వీ గెట్ నార్మల్ డ్రింకింగ్ వాటర్, యూ కెన్ హ్యావ్ నార్మల్ టెంపరేచర్ వాటర్. సో ఇట్లాంటి మూఢనమ్మకాలని ఎన్నో మేము అసలు బ్రేక్ చేయలేకపోతున్నాము. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్, పాతకాలంలో ఉమెన్ వర్ లీన్. అవును. ఓకే, దే వర్ వెరీ లీన్. అండ్ ఈవెన్ వెన్ దే డెలివర్డ్, సూచర్స్ ఏదైనా పడినా కూడా పడకున్నా కూడా దేర్ హీలింగ్ వాజ్ అబ్సల్యూట్లీ గుడ్ బికాస్ దే వర్ యంగ్, దే హ్యాడ్ వెరీ లీన్ బాడీ, నో ఫ్యాట్. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీను నాట్ దాట్ ప్రోన్ బికాస్ దే వర్ ఐసోలేటెడ్, అట్లా కొంచెం ఉండేది. ఇప్పుడు ఉన్న ఉమెన్ దే ఆర్ ఆన్ ద హెవియర్ సైడ్, లాట్ ఆఫ్ ఫ్యాట్ టిష్యూ. ఇఫ్ దే డోంట్ టేక్ ప్రోటీన్, హీలింగ్ ఉండట్లేదు. హీలింగ్ ఉండకపోగా ఇమాజిన్ మనం ఎంత మంచి యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఇన్ఫెక్షన్ రాదు, కానీ అతుక్కోవడానికి హీలింగ్ కదా అవసరం. హీలింగ్ అవ్వనప్పుడు వాట్ క్యాన్ ద డాక్టర్ డూ? వీ కాంట్ డూ ఎనీథింగ్. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ద హీలింగ్ టు హ్యాపెన్. అప్పుడప్పుడు డీలేడ్ హీలింగ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు సూచర్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడప్పుడు రీసూచరింగ్ అవుతుంది. దిస్ ఇస్ అట్టర్ నాట్ రిక్వైర్డ్ సినారియోస్. అండ్ నువ్వు ఫుడ్ సరిగ్గా ఇవ్వనప్పుడు నువ్వు ఏ మంచి యాంటీబయాటిక్ తీసుకున్నా ఏం తీసుకున్నా అబ్జార్ప్షన్ ఏముంటుంది? దే ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇఫ్ యూ ఆర్ న్యూట్రిషనలీ పూర్. ఎకనామికలీ రిచ్, న్యూట్రిషనలీ పూర్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డీలింగ్ కరెంట్లీ. అండ్ టూ బ్యాడ్ ఈవెన్ టు ఎక్స్ప్రెస్. సో ఎప్పుడైతే వీలుంటే నేను ఏం చెప్తానంటే, ఎవరన్నా చెకప్స్కి వస్తే మీరు ఎవరిని పిలవద్దు, మీ ఇద్దరిని నేను గ్రూమ్ చేస్తాను, నేను ట్రైన్ చేస్తాను, మీరిద్దరే బేబీని, ఇంత చిన్న బేబీ, 3 kg బేబీని ఎత్తుకోవడానికి ఎవరు అవసరము? వీ డోంట్ డూ ఎనీథింగ్ టు యువర్ హ్యాండ్స్, రైట్? నథింగ్ టు యువర్ లెగ్స్. యూఆర్ అప్ అండ్ అబౌట్. వన్ like-minded thinking partner is enough to take care of a child and raise a child. అండ్ సమ్టైమ్స్ కొంచెం ఆ పీరియడ్ దాటిందనుకో, ఆ 15-20 డేసే హీలింగ్ మంచిగా అయిపోతే ఇంకా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదు. షీ హాస్ బీన్ హ్యావింగ్ ఫుడ్, సరే తింటుంది కదా, ఏం జరగలే కదా, తినని. కానీ వాళ్ళకి ఆ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెలివరీలో వచ్చారంటే నరకం, డబల్ నరకం. హస్బెండ్కి నలిగిపోతారు. కాదు డాక్టర్, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక ఇన్ఫర్మేషన్ కొడితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ వై స్టిల్ పీపుల్ ఈ ఇన్ఫర్మేషన్ మన ప్రెగ్నెంట్ డెలివర్డ్ మదర్కి చూపిస్తే, నువ్వు చెప్పావులే చాలు, నాకు తెలిసిందే కరెక్ట్ అంటది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను చెప్పా తర్వాత నీ ఇష్టం బేబీకి ఏమన్నా అయితే, అలా చెప్తూ అలా రూమ్లోంచి బయటికి వెళ్తారు. ఆ ప్రాసెసింగ్ అనేది ఇంటూ 10 times ఉంటుంది పోస్ట్ డెలివరీ. అసలు నిద్ర పట్టదు టైంకి, ఏం తినాలో ఆకలి ఉండదు, ఎంతసేపు బేబీ చుట్టే అటెన్షన్ ఉంటుంది కదా. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ డైలాగ్స్ మ్యాటర్ అ లాట్. ఎంత ఎడ్యుకేట్ చేసినా, ఎంత సో మెనీ యూట్యూబ్ వీడియోస్ ఆర్ దేర్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ గ్రాండ్ చైల్డ్, దీస్ పీపుల్ ఆర్ హిలేరియస్. ఇక నేనేమనాలి, అంతే. ఇక నవ్వుకోలేం కదా, ఏడవడానికి ఏడవలేము, అంతే. ఇలాంటి బ్యాడ్ సినారియోస్ రెగ్యులర్గా చూస్తున్నాం. ఇందాక మీరు పాతకాలంలో నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని దాని గురించి రీజనింగ్ చెప్పారు కదా, నాకు ఒక గుర్తొచ్చింది డాక్టర్. అంటే ఇప్పుడు ఎవరన్నా ఎవరన్నా ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే సపరేట్గా ఒక గదిలో కూర్చోబెట్టేసి బయటికి రానివ్వకుండా ఇట్లా చేస్తారు కదా. అంటే నాకు అది చాలా వియర్డ్గా అనిపిస్తుంది. దాని రీజన్స్ ఏమైనా ఉన్నాయా అసలు? ఆ పిల్లకి ఏదో రెస్ట్ ఇద్దామని చెప్పి వాళ్ళేదో అప్పుడు చేస్తే ఇప్పుడు ఏంటి చెప్పండి. ఇప్పుడు అసలు అలాంటి కస్టమ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. డాక్టర్ ఫంక్షన్లు చేస్తారు, ఇది ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. నాకు అది ఒకప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా, ఇప్పుడు అంటే యూట్యూబ్లు, ఇన్స్టాలు, ఫోన్లు, మెసేజెస్ అన్ని ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనికేషనే లేనప్పుడు మ్యారేజ్ కి ప్రపోజల్స్ అనేవి కూడా 11, 12, 13, 15 years నుంచే వచ్చేవి కదా. చైల్డ్హుడ్ మ్యారేజెస్ అయ్యేవి కదా. మరి ఫంక్షన్ చేస్తే తప్పితే మ్యారేజ్ అలయన్సెస్ రావాలని వాళ్ళకి, అది తప్పితే ఇంకో కమ్యూనికేషన్ లేదు. పాపం వీళ్ళు చాలా వియర్డ్ గా అక్కడ కూర్చుని ఉంటారు, అందరు వచ్చి ఏదో మాడుతుంటారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు డాక్టర్ పాపం ఆ టైంలో. సో ఒకప్పటి ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ అవన్నీ వేరే సెట్ ఆఫ్ రీజన్స్ కి ఉండేవి. ఇప్పుడు అవి మనం చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు ఫ్లర్టింగ్ అని,
రొమాన్స్ కానీ సెక్స్ కానీ దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్. కానీ ఈ రోజుకి దీన్ని పాజిటివ్గా మాట్లాడకుండా ఎందుకు ట్యాబులైజ్ వస్తున్నారు ఈవెన్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్? వై డూ యూ థింక్? సి ఇప్పుడున్న జనరేషన్ అసలు ఈ మూడిటికి సంబంధం లేకుండా బతికేస్తున్నారు. అసలు ఒక మంచి కామెంట్, ఒక లుక్ ఏమీ లేదబ్బా. ఎవరి ముఖం వాళ్ళ మొబైల్లో ఉంటుంది అంతే. పిల్లని చూడాలి, పిల్లకు ఒక కామెంట్ ఇవ్వాలి, ఏం లేదు. అక్కడ అమ్మాయి ఉంటుందా, ఇక్కడి నుంచి మెసేజ్ తప్పితే అసలు ఐ థింక్ we have become so insensitive to certain emotions. సో కొద్ది రోజులైతే అవి గాయమైపోతాయి. అది జరుగుతుంది ఖచ్చితంగా, మీరు చూడండి. సో కంపాటబిలిటీస్ రైట్స్ వైపు లెఫ్ట్స్ వైపులో అయిపోతుంటే ఇంకెందుకు, మీరు భలే చెప్పారు. అసలు అలాంటి ఇమోషన్స్కి చాలా చోట్ల ఇప్పుడు తావు లేకుండా పోయింది. దీని రిలేటెడ్ కూడా మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తుంటారు డాక్టర్ మరి? ఎస్ డెఫినెట్లీ. ఒకప్పుడు ఎక్కువ ఉండేవి, ఇప్పుడైతే అస్సలు లేవు. బికాస్ దే ఆర్ వెరీ క్లియర్. దే ఆర్ వెరీ క్లియర్ దట్ అసలు అలాంటివి అడగాల్సిన అవసరం లేదు. మాకే తెలుసు అనుకుంటారు. గైనకాలజిస్ట్ ఎక్కడ ఇస్తుంది బాబు? ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీ, ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇన్ఫర్టిలిటీ, దీనికి వస్తే చాలు మా దగ్గరికి. మిగతావన్నీ వాళ్ళకి గూగులే చెప్పేస్తుంది, వాట్సాప్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి. హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకేమన్నా ఉంటే ప్రిస్క్రిప్షన్ కూడా వస్తే అది కూడా ఫాలో చేసేస్తారు. సో మనం కాంప్లికేషన్స్కి పనికొస్తాం. ఓకే డాక్టర్, అయితే ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ పేరెంటింగ్ గురించి. నాకు ఇప్పుడు జనరల్గా సెక్షువల్ ఎడ్యుకేషన్ అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు, అది ఇదని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. అంటే యాజ్ ఫార్ as ఐ రిమెంబర్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో రీప్రొడక్టివ్ సిస్టమ్స్ వాటన్నిటి గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. సిబిఎస్ఈలో అయితే ఉంటుంది, ఐ డోంట్ నో అబౌట్ స్టేట్. సో కాకపోతే వాట్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ పేరెంట్స్ ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది. దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడగలుగుతారా? నేను పేరెంట్స్కి అయితే ఒక్కటే చెప్తాను, వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్స్ గుడ్ బుక్లో ఉండాలి. లైక్ వాళ్ళ చిల్డ్రన్కి ఏ ఇమోషన్ వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, మా పేరెంట్స్ స్ట్రిక్ట్, ఐ కెనాట్ టాక్ టు దెమ్ అని ఉండొద్దు. సో ఇఫ్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ when they can't openly discuss scenarios that are happening in their classroom or around them or in the family, then probably we are not good parents. That is very deep, మీరు చెప్పింది. Yes, we are not good parents. So parenting is all about right communication at the right time, right accessibility at the right time. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే టీచర్స్ ఉంటారు, టీచర్స్ ఎందుకు ఉంటారు, వాళ్ళు ఏదో థియరటికల్ సబ్జెక్ట్ చెప్తారు, బట్ వాళ్ళు లైఫ్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయరు. లైఫ్ సినారియోస్ ప్రాబబ్లీ పేరెంట్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ బికాస్ దే హ్యావ్ సీన్ సో మెనీ సినారియోస్ ఇన్ దే లైఫ్ కాబట్టి. కానీ ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ని పిల్లలు అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పట్లో దే ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అరౌండ్ దెమ్ కాబట్టి దే హ్యావ్ యాక్సెస్. సో దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, and this is correct, this is not correct, this age is correct, this age is not correct. వాళ్ళకి చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇగ్నరెంట్గా ఉంటారు. రైట్ టైంలో ఏం చేయాలో అది చేస్తారు. ఒకప్పుడు వాళ్ళకి చెప్పాలి అంటే భయం వేసేది, బట్ నౌ ఎవ్రీ స్కూల్ హ్యాస్ అ కౌన్సిలర్ ఆల్సో. సైకలాజికల్గా కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే కౌన్సిలర్ ఉంటారు. అకాడమిక్స్ కూడా కాన్స్టెంట్గా వాళ్ళని గ్రూమ్ చేసి మానిటర్ చేసి ఉంటుంది కాబట్టి ఏదైనా స్లంప్ వస్తే దే విల్ ఫిగర్ అవుట్. సో పేరెంట్స్కి కూడా వార్నింగ్ ఇవ్వడము, దే సంథింగ్ రాంగ్ విత్ ద చైల్డ్ వాజ్ డూయింగ్ గుడ్, సడన్లీ సంథింగ్ హ్యాస్ హ్యాపెన్, యూ జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్ అని చెప్పడము. అండ్ ఎనీ థింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు దేర్ లైఫ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్, వాళ్ళ బిహేవియర్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ అండ్ అబ్జర్వ్ చేసుకుని మనమే వెళ్ళి అడిగి తెలుసుకుని మార్చుకోవాలి. అయితే డాక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజ్ అమ్మాయి అనుకుందాం, ఒక 12-13 years, ఏదో సమ్ బ్యాడ్ టచ్ జరుగుతుందా ఒక స్కూల్లో, లేదంటే ఇంట్లో చుట్టాలో నైబర్స్ ఏదో జరుగుతుంది, ఆమె చెప్పడానికి చాలా ఇబ్బంది, చెప్పట్లేదు, అలాంటప్పుడు ఆమె బిహేవియర్స్ ఎలా మారుతాయి? ఖచ్చితంగా లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఓకే.
మూడ్ స్వింగ్స్ ఒకటి, అండ్ ఆ ట్రామా ఫేస్లో కనిపిస్తుంది డెఫినెట్గా. చిన్న చిన్న విషయాలకు భయపడడం, సడన్గా ఉలిక్కిపడ్డం, ఇవి ఉంటాయి. అండ్ అప్పటిదాకా మంచిగా అన్ని చోట్లకు వచ్చే అమ్మాయి విత్డ్రా అవ్వడం, షీ మైట్ బి రెస్ట్రిక్టింగ్ హర్ యాక్టివిటీ, పర్ఫార్మెన్స్ ఇన్ అకాడమిక్స్ మైట్ కమ్ డౌన్. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ వార్నింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మనము ఆ టైంలో ఇవి టీనేజ్ ఫ్లక్చువేషన్సే కదా అని వదిలేయొద్దు. టీనేజ్ ఫ్లక్చువేషన్స్ వేరు. టీనేజ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, గయ్యని అరుస్తారు. ఎందుకు అరుస్తారో తెలియదు. మనం ఏదైనా చెప్పామనుకో ఫస్ట్ నోనే వస్తుంది, నో అంటారు. ఓకే, దట్ ఈస్ టీనేజ్ ఫ్లక్చువేషన్. బట్ నాట్ విత్డ్రాయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యునో ఆ విన్స్ అనేది ఫేస్లో మనం గుర్తుపట్టాలి. యాజ్ పేరెంట్స్ వరీకి, యాంగర్కి, స్మైల్కి, క్వశ్చన్కి ఉన్న ఎక్స్ప్రెషన్స్ మదర్స్ అండ్ ఫాదర్స్ విల్ డెఫినెట్లీ నో. All that you have to have is the time to check their face, read them and understand them. On a regular basis నడుస్తుంటే చెప్పచ్చు. అండ్ ఇప్పుడు ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ స్కూల్స్లోనే చెప్తున్నారు. అండ్ they're telling them to communicate. When they're telling them to communicate, definitely they'll come and communicate. Unless and until you're very, very strict parent and you have so many boundaries. నువ్వు పెద్ద పెద్ద గోడలు కట్టేసుకుని నాతో ఇలా మాట్లాడొద్దు, నేను ఇలా మాట్లాడను, నువ్వు మాట్లాడడానికి వేరే మనుషులు ఉంటారంటే నువ్వు కింగ్ అయితే వాళ్ళు అట్లాగే దూరంగా ఉంటారు. అలా కాకుండా జస్ట్ టెల్ మీ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ దేర్ అని ఒక్క మాట మాట్లాడినా చాలు. వాళ్ళు వచ్చి చెప్తారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. అలాగే మనం కూడా ఫ్రెండ్ లాగా ఉంటే కొన్ని విషయాలు మనతో కూడా షేర్ చేసుకుంటారు. డాక్టర్, అయితే ఇందాక మీరు కపుల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, అంటే చాలామంది మెన్ ఓపెన్ అప్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, మాట్లాడరు ఎక్కువ. సో ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజనా, లేదంటే ఎట్లా? బేసిక్గా మనకి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అని ఒకటి వచ్చేసినాయి. పవన్ వలన? పవన్ వల్ల కాదు, ఇప్పుడు ఉమెన్ ఆల్సో నీడ్ దట్ మ్యాచో మ్యాన్ కైండ్ ఆఫ్ థింగ్. అన్నెసెసరీలీ వాళ్ళకి పర్ఫార్మెన్స్ జీరో ఉంటుందని నీకు తెలియదు పాపం. So whatever it is, there is expectations, there is balancing of expectations. Yeah. So when you show yourself as a great person in front of your girl, and if you have self doubt, then ఆ సెల్ఫ్ డౌట్ పెరిగి పెద్దగా అవుతుంది. సో ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కింద మారిపోతుంది. ప్యూర్లీ సైకలాజికల్? చాలా మట్టుకు మోస్ట్లీ ఇట్ ఈస్ సైకలాజికల్. బేసిక్గా హార్మోన్స్ తక్కువ ఉండడము, లేకపోతే అన్డిసెండెడ్ టెస్టిస్ ఉండడము, లేకపోతే అంటే వాళ్ళకి టెస్టిక్యులర్ ఫంక్షన్ లేకపోవడము, లేకపోతే ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఉండడము అనేది చాలా రేర్ సినారియోస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా వెన్ దే ఫీల్ దట్ అవతల వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే, వెన్ ద అదర్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ అనుకుంటేనే వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. లేదా అదర్ పర్సన్ కొంచెం దద్ది బ్యాచ్ అంటే వీళ్ళు చెలరైపోతారు ఇంకా. సో బేసిక్గా వీళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ప్రతిసారి ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఉంటుంది, కంపారిజన్కి ఏ తావు ఉండదు. యూ షుడ్ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఆ కంపారిజన్స్ వస్తేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐఎమ్ నాట్ ఫిట్టో, లేకపోతే ఐఎమ్ అండర్ పర్ఫార్మింగో, ఆర్ నేను ఓవర్ పర్ఫార్మింగో, ఐఎమ్ గ్రేటో, ఇవి రెండు సినారియోస్ కరెక్ట్ కాదు. సో ఎంజాయ్ ద మూమెంట్. అండ్ whenever they're enjoying the moment, they should equally be responsible for safety also. That is very, very important, because we don't know what future holds in. You should be safe and the woman also should be safe. అంటే సేఫ్టీ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఎంటీపీ ఉంటుంది, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అది త్రూ టాబ్లెట్స్ చేస్తారు కదా, వితౌట్ సర్జికల్ ప్రొసీజర్. ఇప్పుడు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా రకాలుగా ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే. బట్ early pregnancies, inside the uterus, no other complication, everything else is normal అంటే మనము మెడికేషన్ ద్వారా వెళ్ళొచ్చు. ఇంతకుముందు 2 సిజేరియన్స్ అయిన వాళ్ళకి, అలా సిజేరియన్స్ అయిన వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడానికి లేదు. అలాగే ఎనీ అదర్ లొకేషన్ ప్రెగ్నెన్సీ ఉంటే
టాబ్లెట్స్ ఇవ్వడానికి లేదు. కొన్నిసార్లు ట్యూబ్లో కూడా ఉంటుంది, కొన్నిసార్లు సర్విక్స్లో కూడా ఉంటుంది, విచ్ కెన్ బ్లీడ్ అలాట్. ట్యూబ్లో ఉంటే ఇట్ కెన్ ఓపెన్ అప్ ఇన్ ద ట్యూబ్. సో దీస్ ఆర్ సినారియోస్ విచ్ ద డాక్టర్ ఓన్లీ నోస్. చాలాసార్లు ఏమనుకుంటారంటే యంగ్ క్రౌడ్, యంగ్స్టర్స్కి ఏముంటుంది, ఓకే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, మనం మెడిసిన్ వేసేసుకుంటే అయిపోతుంది. అది చాలా తప్పు. మెడిసిన్ వేసుకుంటే క్లియర్ అయ్యేది యూట్రస్లో ఉన్న ప్రెగ్నెన్సీస్ మట్టుకే. 70-80% ఆఫ్ ద టైమ్ యూట్రస్లో ఉండొచ్చు, బట్ అదర్ టైమ్స్ ఇట్ కెన్ బి అవుట్ సైడ్ ద యూట్రస్ ఆల్సో. ఇట్ మైట్ నాట్ వర్క్. సమ్ టైమ్స్ వాళ్ళకి తెలియదు, అది 9-10 వీక్స్ కూడా ఉండొచ్చు సైజు. సో ఆ టాబ్లెట్ పనిచేయదు, కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. గంటల తరబడిగా బ్లీడ్ అవుతే హడావిడిగా హైరానాగా తీసుకొస్తారు కొలాప్స్ అయిపోయిన అమ్మాయిని. సో ఇలా ఎన్నోసార్లు ఎన్నో క్రిటికల్ సిచ్యువేషన్స్ ఈ అబార్షన్స్కి లింకప్ అయి ఉంటాయి. అది ఎక్టాపిక్స్ ఉండొచ్చు, ఓవర్ బ్లీడింగ్ ఉండొచ్చు, సివియర్ పెయిన్ ఉండొచ్చు, హాఫ్ అబార్ట్ అయిపోయి హాఫ్ బేబీ లోపల ఉండింది ఉండొచ్చు. సో ఇట్లా చాలా సినారియోస్ ఉన్నాయి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే దాని ద్వారా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో దే హ్యావ్ టు బి వాచ్ఫుల్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ యూకే వెర్ యూ డోంట్ సీ అ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మంత్స్ టుగెదర్ ఫర్ అ డాక్టర్స్ అపాయింట్మెంట్, ఆర్ యూ హ్యావ్ టు జస్ట్ సీ అ జీపీ ఓన్లీ ఆన్ అపాయింట్మెంట్. అట్లా కాదు కదా. ఇక్కడ ఈవెన్ పల్లెటూర్లలో కూడా యూ హ్యావ్ యాక్సెస్. ఒక గైనకాలజిస్ట్ ఉంటుంది, ఒక స్కానింగ్ సెంటర్ ఉంటుంది. బేసిక్ టెస్ట్లు అన్నా చేయించుకోవాలి కదా. నీకు బ్లడ్ ఉందా లేదా, నీకు ఇప్పుడు బ్లీడ్ అవుతుంది, నీకు 7 grams ఉంటే నువ్వు చచ్చిపోతావు ఆ బ్లీడింగ్కి. సో అది ఆలోచించరు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇగ్నరెంట్గా ఉంటారు. ఇది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఒక్కసారి ఆలోచించండి. యూ డోంట్ నో యువర్ బ్లడ్ గ్రూప్, నీకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, నీకు బ్లీడ్ అయిపోయింది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, నీకు ఆ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకట్లేదు బ్లడ్. ఎంత బ్యాడ్ సినారియో. అండ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి యాంటీ-డి ఇంజెక్షన్ ఇవ్వాలి ఇలా అబార్షన్స్ అయినప్పుడు. అది తీసుకోకపోతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ విల్ బీ ఇన్ డేంజర్. సో పీపుల్ ఆర్ జస్ట్ ఇగ్నరెంట్ ఆఫ్ దీస్ సినారియోస్. దే టేక్ abortions too casually, which are not correct. Affordability unna lekunna, you have to go to a doctor and get the medical termination of pregnancy through a professional gynecologist, specifically after getting blood test and scan. చాలా సార్లు గైనకాలజిస్టులు కూడా ఒకవేళ బిజీగా ఉంటే నువ్వు టాబ్లెట్ వేసుకోబావు అని పంపించేస్తారు. See, they also take too casually. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అఫోర్డబిలిటీ లేదు అని అంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే సినారియోస్లో చాలా మంది ఉండరు. దే మైట్ నాట్ సే ఓకే యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్తారు, మేము చెప్పాము వీళ్ళు వినలేదు. కానీ జనాలకు ఉండాలి నాలెడ్జ్. దిస్ ఈస్ ద రైట్ నాలెడ్జ్ దట్ దే షుడ్ హ్యావ్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హ్యాస్ టు బి బై అ గైనకాలజిస్ట్ authentically, one ultrasound, one blood group, one hemoglobin. minimum is mandatory. ఇంకా అదర్ టెస్ట్లు కూడా ఉంటాయి చేయించుకోవాలంటే, వేరేవన్నీ ప్రోటోకాల్లో ఉంటాయి. కానీ ఇవి మినిమం. లొకేషన్ ఖచ్చితంగా తెలియాలి, హిమోగ్లోబిన్ మంచిగా ఉండాలి, నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండొద్దు. షీ షుడ్ బి ఫిట్, హెల్తీ అండ్ యాక్సెప్టింగ్. మెడికల్ టర్మినేషన్స్ కెనాట్ బి డన్ బై అదర్స్ యాక్సెప్టింగ్ ద సినారియో. ఇట్ షుడ్ బి ద ఉమెన్ అండ్ ఓన్లీ ద ఉమెన్ టు యాక్సెప్ట్ ద సినారియో. చాలాసార్లు ఆ చుట్టుపక్కల మనుషులు వచ్చి హడావిడి చేసి గొడవ చేస్తారు. అబవ్ 18 years ఇఫ్ షీ సైన్స్ మోగుడా ఎవడు కూడా పట్టించుకోని అవసరం లేదు. బికాస్ షీ ఈస్ ద వన్ దట్ ఈస్ ద సోల్ డిసైడెడ్ వెదర్ షీ వాంట్స్ టు కంటిన్యూ దట్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్. తను అబవ్ 18 నుండి తను సైన్ చేసి తనకి ఆధార్ ప్రూఫ్ కరెక్ట్గా పెడితే నోబడీ ఎల్స్ కెన్ డినై. వీ హ్యావ్ PCPNDT యాక్ట్ ఒకటి, NPP యాక్ట్. ఇవి రెండు చాలు. NPP యాక్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. NPP యాక్ట్ 1971 I think. According to that act, 1971 or 78. According to that act, she should be more than 18 years and mentally stable. If she signs, we can do a medical termination of pregnancy. If she's under 18 years, adult, guardian, mother, father or guardian, legal guardian has to sign. And age of proof is always by government approved age of proof letters, wherein we properly document the address and proof of age in that form
అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎట్ ద మోస్ట్, ద ఫస్ట్ ఇస్ నాట్ వర్కింగ్ డే, ఇట్ రీచెస్ ద డిఎంహెచ్ ఆఫీస్. ఏమి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎంటీపీ ఫామ్స్ రిజిస్టర్లు ఖచ్చితంగా అటెస్ట్ అయ్యి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ అక్కడ ఐడెంటిటీ ఆఫ్ ద ఉమెన్ కూడా రాయాల్సిన అవసరం లేదు, పేరు రాయాల్సిన అవసరం లేదు. దానికి ఒక నంబర్ ఉంటుంది, ఆ కోడ్ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఆల్ దీస్ ఎంటీపీ ఫార్మ్స్ విల్ బి లాక్డ్ అండ్ లాకర్ తాళాలు మన బోర్డులో ఉండాలి. ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళకి కూడా చూపించాల్సిన అవసరం లేదు, అంతుంది. సి వీ హ్యావ్ సో మెనీ ఇన్స్పెక్షన్స్ ఇన్ హాస్పిటల్ కదా, వాళ్ళకి ఎంటీపీ ఫార్మ్స్ చూపించాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ ప్రైవేట్. సో ఆ ప్రైవసీని మనం కాపాడాలి. అంత యూనో లీగలీ సో స్ట్రాంగ్ యాజ్ అ ప్రాసెస్, బట్ ఇల్లీగలీ దాన్ని అనవసరంగా చాలా నాన్సెన్స్ చేశారు. కానీ ఆ నాన్సెన్స్లో ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యేది ఉమెన్, అండ్ ఉమెన్తోని నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది రిలేషన్షిప్. అండ్ ఎంత కాదనుకున్నా కూడా చాలాసార్లు నా కెరీర్లో సెట్ అవ్వలేదనో, నేను ఇల్లు కొనుక్కోలేదనో, లేకపోతే నాకు బైక్ లేదనో, కార్ లేదనో, నాకు ప్రమోషన్ రాలేదనో, ఇట్లా పిచ్చి పిచ్చి రీజన్స్, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదనో, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వచ్చి కూర్చుని అమికబుల్గా మెడికల్ టర్మినేషన్ చేయించుకుంటారు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని, గాడ్ ఫర్బిడెన్ సమ్ రీజన్ షీ ఈజ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఉంటుంది పంచాయతీ, మామూలు పంచాయతీ కాదు. నీ వాళ్ళే అంటే నీ వాళ్ళే. సో అండ్ దీస్ 2 years ఆల్సో వెరీ హెవీ ఫర్ ద ఉమెన్. వాళ్ళు చాలా క్యాజువల్గా అనుకుంటారు ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని, బట్ నో మదర్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ అ చైల్డ్ లాస్ వెదర్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ. అది ఇట్ కీప్స్ హాంటింగ్ హర్ మెంటలీ, ఫిజికలీ ఆల్సో ఇట్ కీప్స్ హాంటింగ్ హర్. అండ్ అది వాళ్ళకి ముందు తెలియదు. మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా నో వీఆర్ రెడీ అంటారు. ఇక తలాక్ లాగా 3 సార్లు చెప్పిన తర్వాత ఇంకెన్నిసార్లు నేను ఏం చేయాలి చెప్పు, చెప్పి ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది కరెక్ట్ అని నేను చూసాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీసే రావట్లేదు, వద్దమ్మా ఇప్పుడు చేయించుకోవద్దు. రేపు తెల్లారితే బిడ్డ డెలివరీ అవ్వదు కదా, 9 నెలలు పడుతుంది. ఆ టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు, ఎంత చదువుకోవాలన్నా చదువుకోవచ్చు. బేబీ ఈజ్ నెవర్ అ హర్డల్ ఫర్ ఎనీ మదర్ ఆర్ అ ఫ్యామిలీ. యూ టేక్ హెల్ప్, ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అంటే కూడా వినరు, బికాస్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. వాళ్ళది వాళ్ళకే తెలుసు. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు పట్టుకుని అలా ప్రాబ్లమ్స్లో కొట్టుకుపోతూనే ఉంటారు. అండ్ తర్వాత there is a woman whom I have been seeing from last 20 years. ఆమెకి ఫస్ట్ ఒక మిస్క్యారేజ్, అదే టర్మినేషన్, ఎంటీపీ. అతను 4 పిల్లలు ఉన్నారు. నా దగ్గరికి లాస్ట్ 20 years నుంచి వస్తుంది. మొన్న ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వస్తే, మామూలు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, అయిపోయిందంటే నేను ఈయనకి అప్పుడే చెప్పాను నేను అది చేయించుకోనని చెప్పి, నాకు అప్పుడు టర్మినేషన్ చేయించాడు, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, నువ్వు మర్చిపోలేదా నీకు 4 పిల్లలు ఉన్నారంటే, లేదు డాక్టర్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ, అప్పుడు అది జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అదే ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. నీకు వేరే ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే, ఆయనేమో ఈమె అప్పుడు జరిగింది ఇప్పటివరకు మర్చిపోలేదు డాక్టర్ అంటే, నేను నీకు ఆ సంగతి అప్పుడు కూడా చెప్పానండి. వాళ్ళు మర్చిపోరు. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ దే గో బ్యాక్ అండ్ టెల్ దాట్ వాజ్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ అస్ అని చెప్పరు, యూ అని చెప్తారు. ఈయన కూడా ఒకవేళ ఇఫ్ షీ డస్ నాట్ హ్యావ్ అ చైల్డ్ అగైన్, you took the decision of having a miscarriage, abortion, now you're not getting pregnant అని ఈజీ బ్లేమ్ గేమ్. అండ్ ఇవన్నీ కూడా అదృష్టానికో దురదృష్టానికో మేమే చూస్తూ ఉంటాం. సో డాక్టర్, మీరు ఇందాక సేఫ్టీ గురించి మాట్లాడారు కదా, అంటే నాకు ఒక 3 ప్రొసీజర్స్ తెలుసు. 1 is the రెగ్యులర్ వన్, యూజింగ్ కాండమ్స్. రెండోది పిల్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఒక షీట్ లాగా ఉంటుంది, అందులో చాలా పిల్స్ ఉంటాయి, అవి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. అండ్ దెర్ ఇస్ అన్ అదర్ థింగ్, వజైనా లోపల ఒక టీ లాంటి షేప్ నేదో, అంటే వాట్ ఈస్ సేఫ్ అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్? ఎప్పుడైనా మనం కాంట్రసెప్షన్ కి వెళ్ళినట్టు అయితే 2 things వెరీ క్లియర్. కాంట్రసెప్షన్ దేనికి యూజ్ చేస్తున్నాం? స్పర్మ్ ఎంటర్ అవ్వకుండా ఉంటుంది కాదు, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. ఓకే, 2 different scenarios ఉంటాయి. ఫర్ సంబడీ హూ డస్ నాట్ హ్యావ్ అ కమిటెడ్ రిలేషన్షిప్,
for somebody who is in a committed wedded relationship. Hmm. Okay, uncommitted relationships లో ఎప్పుడైనా the best method is barrier only, because there will be a scenario of prevention of sexually transmitted diseases. We don't know whose behavior is like that. You definitely have to use a condom or a diaphragm అంటే ఫీమేల్ Female కాండం. condom, సో ఇవే 100% సేఫ్టీ. Yeah. అండ్ అమావాస్య పౌర్ణానికి కాదు, కన్సిస్టెంట్ గా ఎనీ యాక్ట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ యూ షుడ్ యూజ్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ 100% సేఫ్టీ. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ దేవుడెరుగు, ఏదైనా జబ్బు వస్తే మటుకు దానికి పెద్ద ప్రాబ్లం, దానికి కావాల్సిన ప్రాబ్లం వస్తుంది. అండ్ నౌ ఆల్సో there is an increased incidence of sexually transmitted diseases, tremendously high. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెచ్ఐవి రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అవునా? Yeah, something like that is happening, and we are seeing a little more of HIV rates in other countries also. And ఈ high risk behavior in sexual activity అనేది వేరియస్ రీజన్స్ వల్ల వచ్చింది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండొచ్చు, రేజ్ బిహేవియర్ ఉండొచ్చు, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండొచ్చు, అండ్ sometimes out of depression ఉండొచ్చు, అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఉండొచ్చు. ఇది అదేం చెప్పడానికి లేదు, దేని వల్ల అయినా ఉండొచ్చు. సబ్స్టెన్స్ అబ్యూస్ కి STD కి ఎట్లా డాక్టర్? అవును, when they are under the influence of substances, whether it is alcohol, whether it is other substances like cocaine, and we are having a lot of other substances kada, like hashish and hash and all these things. So they will not be under their control. And it's a group anyways. So it's not individually you're sitting at home and doing that. When you're in a group, you have very high risk exposure to sexual activity, which is sometimes out of your interest, not out of your interest also you can get attacks. So idi okati. So వాళ్ళకి మట్టుకు 100% you have to be making sure that you are using barrier methods 100%. Or the next group is already committed relationships lo unna vallaki, if they do not want to go for barrier methods, you have contraceptive pills, which you have designated amount of pills, sometimes 21, sometimes 28 pills. Every day diligently you have to take the pill. different pills ki different timings lo untundi. తీసుకుంటే నీకు కాంట్రసెప్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాంట్రసెప్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ నుంచి ఏ డిఫెన్స్ ఉండదు. అండ్ ఫర్ సంబడి హూస్ ఆల్రెడీ హ్యాడ్ అ చైల్డ్, నౌ ఫర్ దెమ్ కొంతమందికి 2 years, కొంతమందికి 5 years, కొంతమందికి 7 years కూడా మాకు నెక్స్ట్ చైల్డ్ వద్దనుకుంటారు. వాళ్ళకి డిపెండింగ్ ఆన్ వాట్ దే డ్యూరేషన్ ఇస్, కన్సిస్టెంట్లీ టేకింగ్ పిల్స్ సమ్టైమ్స్ దే డోంట్ లైక్ బికాస్ ఇట్ ఈస్ హార్మోన్. అందుకే వాళ్ళు దే వాంట్ సమ్ మెథడ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ అ లాంగర్ డ్యూరేషన్. సో వాళ్ళకి ఈ లూప్స్ అనేవి ఉంటాయి. కాపర్టీ అనేది, మిరీనా అనేది, రకరకాల కాపర్టీస్ కూడా ఉంటాయి. 2 years, 5 years, 10 years, ఇలా రకరకాలవి ఉంటాయి. సో అది అండర్ స్టెరైల్ కండిషన్స్ మనము వేస్తాం. వేసి ఇట్స్ ఓపీడీ ప్రొసీజర్, అండ్ దెన్ వీ జస్ట్ ఫాలో దెమ్ అప్ వన్స్ ఇన్ అ వైల్. ఇది కాకుండా కూడా there are so many other methods. There are so many other methods that people can use if they don't like these 2 methods. సో అట్లా ఒక క్యాఫెటేరియా అప్రోచ్ అని ఉంటుంది. సో you are given options and you can choose, but whatever option that you choose, you have to be diligently following that. Good follow up, don't abuse yourself, and don't use it for the wrong reasons, and make sure that you're coming to the doctor once in a while to check yourself. అంతే నేను లూప్ వేసుకొని 10 ఏళ్ల తర్వాత ఐ థింక్ డాక్టర్ ఐ గాట్ ఎ లూప్ డన్ 10 years బ్యాక్ అని వస్తారు. When after 10 years you've realized that you've had a 5 years property inside you. What were you doing the 5 years? And there's absolutely nothing more important than this that is happening in her life. But they come like that. They forget. And it's not that they forget, they give priority to every silly thing in their life except for themselves. That is the definition of woman. ఎందుకు అట్లా చేస్తారో కూడా అసలు ఆలోచన ఉండదు. నాకు కూడా చాలా అర్థం కాదు డాక్టర్. అసలు దే ఆర్ కాన్స్టెంట్లీ హ్యావింగ్ ఇట్ బిహైండ్ దేర్ మైండ్, బట్ దే నెవర్ గివ్ ఇట్ ప్రయారిటీ.
That's something that I don't know when women will realize. నాకు ఒక ఫ్రెండ్ ఉంది డాక్టర్, అంటే షీఈస్ కాన్స్టెంట్లీ వరీడ్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ హర్, వాట్ పీపుల్ త్రో ఎట్ హర్. ఐ మీన్ యూ వాంట్ టు సే సంథింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఉమెన్? You can never be the perfect person. What I have realized, I'm 48. I cannot keep everybody happy. యా, I cannot. sometimes we can't keep ourselves happy. You should be able to keep yourself happy. But you cannot keep the world happy. Yeah, absolutely. World keeps judging you every moment. To very silly things. ఒక్కసారి నువ్వు వేరే వాళ్ళు చెప్పిన దానికి థాట్ ఇచ్చావనుకో, అంతే, ఇట్ ఈట్స్ యూ అవే. And there are so many people around you, you cannot keep, spreading that joy for everybody. And you should know your line, which is crossing the line, which is not crossing the line. Ante. And if you prioritize yourself, in your eyes, అందరూ మర్యాదగా లైన్లో వస్తారు. మనమే వేరే వాళ్ళ మాటలు వింటున్నామంటే మనల్ని అలా స్పేస్లో తిప్పుతానే ఉంటారు. గిరగిర తిరుగుతాము, నేల మీద దింపరు. నువ్వు ఆల్వేస్ నువ్వు తోపు అంటారు. నిన్ను ఎవరన్నా తోపు అన్నారంటే వాళ్ళతో నువ్వు మాట్లాడు ఫస్ట్. బికాస్ అన్నెసెసరీ దే ఆర్ జస్ట్ టేకింగ్ యూ ఎట్ సమ్వేర్ ఎల్స్. సో యూ బీ గ్రౌండెడ్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ యోర్ ఓన్ ప్రయారిటీస్ ఫస్ట్. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఈవెన్ టు మై చిల్డ్రన్ ఐ సే ఇట్స్ మై విష్ అండ్ ఐ కెనాట్ చేంజ్ సర్టన్ రూల్స్ ఫర్ మై సన్. I should tell you something. My son got so annoyed seeing my haircut. Okay? ఎందుకు తెలీదు, అది భగవాళ్ళ గుణం అని. నువ్వు చెప్పాలి ఎందుకు అని. అమ్మా వై అమ్మా యూ గాట్ యువర్ హెయిర్ కట్ అంటే నీకెందుకు రా బెంగ వస్తుంది, అర్థం కాదు. నాది జుట్టు, నేను నా జుట్టు కట్ చేసుకుంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? నో అమ్మా, లాంగ్ హెయిర్ ఓన్లీ ఇస్ గుడ్ అంటే. లాంగ్ హెయిర్ గుడ్ ఫర్ ఉమెన్ అని నీకు ఎవరు చెప్పాడు? రేపు నీకు పెళ్ళం వస్తుంది, దాంతో ఇలాంటి వేషాలు వేస్తే నిన్ను 2 రోజుల్లో గెట్ అవుట్ అంటుంది. సి, ఇట్స్ మై బాడీ, ఇట్స్ మై విష్. You should not have expectations like what I'll be doing to myself. So అట్లా మనం చుట్టుపక్కల we have unknowingly made so many mistakes. Driving small children, వాళ్ళకి ఏం తెలుసు? He's just grade 4, but he thinks that girls means they should have long hair. That's not correct, no? అట్లా మనం సొసైటీలో చాలా ఇన్ డెప్త్ గా we have penetrated so many things unknowingly. Stereotypes. So people keep judging you. But it's end of the day, it's your wish. And I always tell him that whatever I am to myself, I am to myself. That's it. I'm your mother. Am I doing anything wrong to you? No. And that's enough. నువ్వు అక్కడ వరకే ఉంటుకుంటే బెటర్. సో ఇవి వాళ్ళకి తెలియాలి. Owning a person like a mother or a wife or a sister doesn't mean you're going to own them forever. Okay? It's only, you're just part of their life. And నువ్వు నీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకపోతే నువ్వే అనవసరంగా డిసప్పాయింట్ అయిపోతావు. There's nothing to get disappointed. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా చాలా తప్పు. టు ఎన్ ఎక్స్టెంట్ ఉండొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లిమిట్స్. డాక్టర్, అయితే ఇందాక ఎస్టీడీస్ గురించి మీరు మాట్లాడారు కదా, దాని గురించి ఒకటి మాట్లాడి దెన్ విల్ మూవ్ టు మెన్స్ సెక్షువల్ హెల్త్. మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే ఎస్టీడీ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ హౌ నాట్ టు గెట్ ఇన్ టు దోస్ సిచ్యువేషన్స్? సో బేసిక్గా మా దగ్గర ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, రికరెంట్గా రావడము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయినా, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అయినా, డిశ్చార్జెస్ అయినా, ఇవే ఎక్కువగా మేము చూస్తూ ఉంటాం. అవి కాకుండా కూడా కొన్ని sexually transmitted problems like HIV cases, weight loss, irregular cycles, ఇట్లా కొన్ని బాగా సడన్గా లాస్ ఆఫ్ వెయిట్ తో వస్తారు. కొంతమంది జాండిస్తో వస్తారు, లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వి సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. బట్ ఇప్పుడు ఉంటే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, సే ఒక 10 years బ్యాక్ we used to see far more cases. ఇప్పుడు తగ్గినాయి డాక్టర్? ఇప్పుడు తగ్గాయి. థ్యాంక్స్ టు ఎడ్యుకేషన్, థ్యాంక్స్ టు సమ్ కైండ్ ఆఫ్ హైజీన్, థ్యాంక్స్ టు సర్టన్ ప్రాక్టీసెస్ అండ్ లిమిట్స్ దట్ దే ఆర్ హ్యావింగ్, we are not seeing that many. అండ్ అలాగే కొన్ని ఇటు కొన్ని అటు అన్నట్టు
ఈవెన్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గాయి. డాక్టర్ అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దిస్ ఇస్ నాట్ నథింగ్ పర్సనల్, బట్ ఐమ్ లిటిల్ క్యూరియస్. మీరు వాట్ వాజ్ ద ఎర్లియస్ట్ మెమరీ మీకు, లైక్ సెక్స్ గురించి తెలుసుకోవడం కానీ దాని గురించి ఎక్సైట్ అవ్వడం కానీ, వాట్ వాజ్ ద ఎర్లియస్ట్ మెమరీ మీకు అని గుర్తుందా అది? ఎర్లియస్ట్ మెమరీ అంటే ఇంటర్మీడియట్లో బేసిక్గా వి ఫినిష్డ్ కాలేజ్ అండ్ మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డేను వన్స్ ఇన్ 2-3 days సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఓకే, అండ్ సినిమాకి చూసిన సినిమాని మళ్ళీ చూసేవాళ్ళు, అదో పిచ్చి. అండ్ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ చుట్టుపక్కల పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. అండ్ నేను చదివింది విలామారీ కాలేజ్. సో విలామారీ కాలేజ్ మార్నింగ్ 7:45 స్టార్ట్ అయిపోద్ది, ఎగ్జాక్ట్ మ్యాట్నీ షోకి కథం అయిపోద్ది. సో అక్కడ కాలేజ్ అయిపోతే ఇక్కడ మ్యాట్నీ స్టార్ట్ అవుద్ది. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 15 నిమిషాలు. ట్రాఫిక్ లేదు ఏం లేదు, ఈయన వేసేసుకుని వచ్చేసేవాడు. చూసిన పిక్చర్లే చూసి అయ్యే ఏళ్ళలో అయ్యే పేపర్లు అయ్యే చెంపడాలు ఇవే నడిచేది. బట్ దట్ వాస్ ఇట్. అంతకు మించి మేము ఏం చేస్తాం, చేసి గోల్ చేసి మళ్ళీ ఆ యూనివర్సిటీ చుట్టూ రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోం. అంతే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్. సో ఇలాంటప్పుడు we used to see so many couples sitting together and doing all those whistles చేసి అల్లరి చేసి వాళ్ళకి అలా arrows వేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి బాల్ వేసి వాళ్ళు కొట్టి ఇలా అంతా నటోరియస్ గా చేసేవాళ్ళు. సో అండ్ అప్పుడు మూవీస్ వర్ నెవర్ సో వల్గర్, we had love, everything happening in the movie, but ఒక సినారియో ఒక సీన్ టైప్ లో అంతే. ఇవి నాన్ సెన్స్ అంతా మూవీ థియేటర్స్ లోనే కనిపించింది, సినిమాలో కంటే థియేటర్ లో కనిపించేది. సో దట్స్ ద ఫస్ట్. ఓకే, నాది చెప్పాలా, నవ్వకూడదు మీరు. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు అందరు పడుకున్న తర్వాత ఎవరు లేరు అనుకున్నప్పుడు స్వాతి బుక్ ఉండేది. స్వాతి బుక్ తీసుకున్నాడు, అందులో సెక్స్ అండ్ సైకాలజీ అని మధ్యలో ఒక పేజ్ ఉంటుంది. ఐ యూస్ టు రీడ్ దట్. ఓకే, నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యేది. అంటే వాట్ ఈస్ దిస్ అండ్ అక్కడి నుంచి అదనే కాదు, బట్ ఐ ఎక్స్ప్లోర్డ్ అ లాట్ అండ్ అండర్స్టూడ్ అ లాట్ దట్ ఈస్ వెరీ కామన్ అన్న సినారియోలో. అప్పటి కూడా ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ సమరం. ఐ థింక్ డాక్టర్ సమరం, అవును, he's a sexologist and he writes that column. అవును. And everybody has the same question. Again and again అవే ఉంటాయి questions కూడా. అయ్యో కన్ఫెషన్స్ లో ఉండే, but most of the time if you observe, it is that low confidence that guy has on himself. అందులో చాలా కామెంట్స్ లో చాలా సార్లు it is that low confidence that men have on themselves. Okay, let's come to men's sexual health. లైక్ ఇప్పుడు మీరు ఉమెన్ సెక్షువల్ హెల్త్ గురించి చాలా చెప్పారు కదా, సో మెన్కి చెప్పండి, వాట్ ఆర్ 3 or 4 things or 5 things దట్ దే షుడ్ బి, ఈ హైజీన్ ఇలా ఫాలో అవ్వాలి? మెన్ it's a different dialect actually. There are 2-3 groups of people there. One who literally believes that woman will come into his life and they will dedicate each other towards them. సో అలాంటి వాళ్ళు డీసెంట్గా ఏదో జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ పెళ్లి టైప్లో వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్లో మీడియాకర్గా లైఫ్ లీడ్ చేస్తారు. సెకండ్ కేటగిరీ ఉంటారు, ఏమి సీన్ ఉండదు, ఓన్లీ మాటలే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఉన్న లేని అన్ని చెప్తారు, మనుషులే ఉండరు అసలు అక్కడ, అంత యాబ్సెంట్. మావాడు అట్లా తోపు ఇట్లా తోపు అనుకుంటారు, ఏం లేదు. వాడికి తుమ్మొచ్చిన దగ్గొచ్చిన నీకు దానివల్లే వచ్చింది అంటారు. సో అలా భయపడుతూ ఉంటారు. దే ఆల్సో ఆర్ వెరీ ఫియర్ఫుల్ because they've been very vocal. They cannot say that they're underperformers. So sometimes if they get delayed in their marriages, they might see difficulties because they've been so boasting about themselves that they've been this, they've been that. పెళ్ళాం దగ్గరకు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లేకపోతే దొరికిపోతామని చెప్పేసి వాళ్ళ భయంలో ఉంటారు. అలాంటి కొంతమంది ఇంకా యూరాలజీ క్లినిక్స్కో ఆండ్రాలజీ క్లినిక్స్కో తిరుగుతూ ఉంటారు. ద థర్డ్ వెరైటీ ఇస్ కనిపించిన వాళ్ళందరితోనే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వేరు, బికాస్ వాళ్ళకి అదొక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దే కెనాట్ బి స్టేబుల్ ఎట్ వన్ ప్లేస్.
సో దే ఆర్ ఇన్ వన్ రిలేషన్షిప్, దే గో ఇంటూ అనదర్ రిలేషన్షిప్. ఒక 2 రిలేషన్షిప్స్ దాటాక ఇంకా ఆ తర్వాత నంబర్ పెట్టుకుని వేస్ట్, అబ్సల్యూట్లీ వేస్ట్. ఎందుకంటే ఈమెని ఆమెతో కంపేర్ చేసి, ఆమెని ఇంకొకరితో కంపేర్ చేసి, ఒక మంచి అమ్మాయి వచ్చినా కూడా ఆ ముగ్గురిని చూసి అందరు అలాగే ఉంటారని ఈమెను కూడా హింసించి, సో అట్లా దే జస్ట్ స్పాయిల్డ్ దేర్ లైఫ్. సో వీ డోంట్ ఈవెన్ నో వెన్ దే విల్ గెట్ రియలైజేషన్, బికాస్ ఫర్ దెమ్ ఉమెన్ ఇస్ జస్ట్ అ ప్లే థింగ్. And even if they get the right woman in their life, they'll not be able to value her. సో ఎప్పుడు అన్సెటిల్డ్గా తిరుగుతూ ఉంటారు. అండ్ ప్రాబ్లమ్స్ యూజువల్గా ఆ మిడ్ సెక్షన్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అండ్ ఈ లేటర్ సెక్షన్ వాళ్ళకి ఎప్పుడో 38కో 40కో పెళ్ళి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. బికాస్ దెర్ ఇస్ సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్ దట్ దే విల్ హ్యావ్ because of age related issues. They've settled very late, kabatti they will see. And those people also I have seen having children at 45 years, diapers marustu మంచిగా పిల్లల్ని చూసుకుంటూ పెట్ చేసుకుంటూ పార్కుల చుట్టూ తిరుగుతూ ఎంత పోరంబోగ్గా తిరిగినా కూడా తర్వాత వాళ్ళంతా మంచి డాడ్స్ అయిన వాళ్ళని కూడా చూశారు. బికాస్ దే హ్యావ్ లర్న్డ్ దేర్ వే. దో ఇట్ ఈస్ లేట్, దే హ్యావ్ లర్న్డ్ ఇట్ దేర్ వే. ఎక్స్ట్రీమిస్టులు డాక్టర్ అంతే. బట్ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశాను, దేర్ ఆర్ మెన్ హూ నెవర్ వాంట్ టు గెట్ మ్యారీడ్, దే నెవర్ వాంట్ టు గెట్ ఇన్ టు కమిటెడ్ రిలేషన్షిప్స్. దే ఆర్ ఆల్ లేట్ డాడ్స్. Late dads. And to an extent that dad, like what, they've given retirement and they're only doing dad business. అంతే. ఇమాజిన్ మా బ్యాచ్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా పిల్లల ఫోటోలు ఏది మాకందరికి 14 years, నేనే లేట్ అనుకున్నా 14 years అంటే 10-year-olds ఉంటే వాళ్ళకి 2-year-olds 1-year-oldకి కంటిన్యూస్గా వాట్సాప్ పిక్చర్లు, ఇమేజెస్, మై సన్ ఈస్ డూయింగ్ దిస్, మై డాటర్ ఈస్ డూయింగ్ దిస్ అని పొంగిపోతూ ఉంటారు. at 45 years or at 48s 50s వాళ్ళు అలా పొంగిపోతూ ఉంటారు. బెటర్ లేట్ దెన్ నెవర్, హ్యాపీగా అనుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ ఫస్ట్ సెగ్మెంట్ సెకండ్ సెగ్మెంట్ వాళ్ళకి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. డిక్లైనింగ్ స్పర్మ్ క్వాలిటీ. అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. Yes, there is a huge difference between sperm quality 10 years back, 5 years back and now. మనం స్పర్మ్ పారామీటర్స్ని యూజువల్గా నంబర్ ఇన్ని మిలియన్ అని, మోటిలిటీ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మోటిలిటీ అని, నార్మల్ ఫార్మ్స్ ఇంత నార్మల్ ఫార్మ్స్ అని మాట్లాడతాం. ఎనీథింగ్ మోర్ దెన్ ఒక 10-15 million, ఒక 2-3 ml is okay. Motility around 40-50% is still okay. Normal forms at least 4% అన్నా ఉండాలి. 4%. ఆ 4% కూడా 1000 samples లో ఒక్క శాంపుల్ చూస్తాను నేను ఇప్పుడున్న పరిస్థితిలో. సో అంత బ్యాడ్గా అనాలిసిస్ పడిపోయింది. లాట్ ఆఫ్ నంబర్స్ ఆర్ కమింగ్ డౌన్, motility is coming down. And normal forms have also come down. 1%, 2%, 3%. వాళ్ళు ఎంత డిప్రెస్డ్గా వస్తారంటే ఆ రిపోర్ట్ తీసుకొని ఐ జస్ట్ హ్యావ్ 3% నార్మల్ స్పర్మ్స్ డాక్టర్ అని చెప్పి బాధతో వస్తారు. ఒరే 4 కావాల్సిందంటే ఓకే రియల్లీ డాక్టర్ 4% ఉంటే చాలంటే ఓకే ఐఎమ్ సమ్వాట్ బెటర్ అనుకుంటారు. అండ్ ఇట్లా చాలా సెల్ఫ్ జడ్జ్ కూడా చేసుకుంటారు. పారామీటర్స్ అంత బ్యాడ్ అయిపోయేసరికి రిజల్ట్స్ రావట్లేదు. దో దే డూ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ యాక్చువల్ సెక్షువల్ లైఫ్, విచ్ దే హ్యావ్ వెరీ లెస్ నౌ డేస్ బికాస్ ఆఫ్ టైమింగ్స్ అండ్ జాబ్స్ అండ్ స్ట్రెస్ అండ్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్ అండ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అసలు దాంట్లో పోనే పోదు, డ్రైనేజ్, అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. వీళ్ళు కాపురాలే చేసుకోవట్లేదని చెప్పి గైనకాలజిస్ట్ తీసుకుంటే నాకు ఎంత డిప్రెషన్ రావాలి చెప్పు. వీళ్ళు ఎప్పుడు కనేది, ఇప్పుడు నేను డెలివరీలు ఎప్పుడు చేసేది వీళ్ళకి, అసలు నాకు ఎంత డిప్రెసింగ్ సెగ్మెంట్ అంటే అదంతా ఒకేత. అయితే వాళ్ళ ఉన్న దాంట్లో కూడా పారామీటర్స్ డిక్లైన్ అవ్వడం ఇంకొకటి. మోస్ట్లీ ఇవన్నీ సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి కదా, కూర్చుని గంటల తరబడి పనిచేస్తారు. సో దేర్ సో మచ్ ఆఫ్ హీట్ ఇన్ ద టెస్టిస్ దట్ ఈస్ డెవలపింగ్ అండ్ quality of sperm is coming down. And so many of them use laptops on their laps which are constantly heating up, radiation. వీటన్నిటి వల్ల కూడా sperm quality and normal sperms కూడా తగ్గిపోతున్నాయి. And other problems like
ఇన్ఫెక్షన్స్ ఓకే 1 to 1 extent. దాని తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాస్టటైటిస్ అని పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ అదైతే క్రానిక్గా చాలా మందికి ఉంటున్నాయి. అండ్ ఇది కాకుండా వారికోసిల్ అనే ప్రాబ్లము, వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ ఇవన్నీ కొంచెం స్వెల్ అప్ అయిపోతాయి. టెస్టిక్యులర్ చుట్టూ, టెస్టిస్ చుట్టూ వారికోసిల్, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, ఒబేసిటీ రిలేటెడ్, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీటి వల్ల స్పర్మ్ క్వాలిటీ పడిపోతుంది, క్వాంటిటీ పడిపోతుంది, అండ్ లో టెస్టోస్టెరాన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక 10 samples ప్రాసెస్ చేస్తే 8 samples 9 samples లో టెస్టోస్టెరాన్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు ముందు 2 వచ్చాయి, 2 samples వచ్చాయి, 8 నార్మల్ వచ్చాయి. సో లో టెస్టోస్టెరాన్, లో B12, అసలు ఇంకా మెన్కి పెట్టిందే పేరు B12 ఎలాగో లో ఉంటుందని. లో B12 ఉంటుంది, లో విటమిన్ డి, యూనివర్సల్ అయిపోయింది. సో ఈ 3 problems తోని క్వాలిటీ పారామీటర్స్ చాలా పడిపోతుంది. అండ్ some people have hormone issues, some people don't have hormone issues. Diabetes, borderline sugars, BP, anxiety issues. ఇన్నిట్లో పిల్ల పీచ ఏమీ కనిపించదు, దూరంగా కూడా కనిపించదు. ఆ ప్రక్షాళనకే ఒక 6 నెలలు పడుతుంది. ఈ బ్యాచ్ అందరినీ ఓ గుంపు కింద చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని మేము స్టార్ట్ చేసాం. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం, బట్ ఇట్ ఈస్ పిక్డ్ అప్ నౌ, వేర్ we are actually preparing couples for their parenthood journey. చాలా సార్లు ఏమవుతుందంటే అన్ప్రిపేర్డ్గా నాకు ఈ ప్రాబ్లం ఉందని ప్రాబ్లం మీదే కూర్చుంటున్నారు. బట్ వై యూ హ్యావ్ టు డయాగ్నోస్ ద ప్రాబ్లం? వై డోంట్ యూ గో ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ విచ్ వీ డూ? ఇట్స్ 3-month ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఎవ్రీ స్టెప్ వి క్లియర్ అప్. నువ్వు డైట్ ఏం తీసుకోవాలి, ఎలా పడుకోవాలి, ఏ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఎలాగా నువ్వు థాట్ ప్రాసెస్ ఉండాలి, ఎలా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. గ్లోబలీ నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, మేము ఆ ప్రోగ్రామ్ గ్లోబలీ చేస్తాము, చేసి వాళ్ళని పేరెంట్హుడ్కి ప్రిపేర్ చేస్తాం. సో దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ మచ్ ఇష్యూస్ విత్ దెమ్ when they're actually planning. డాక్టర్ అయితే ఇందాక స్పర్మ్ క్వాలిటీ అంటున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ml ఆఫ్ స్పర్మ్లో ఎన్ని స్పర్మ్ సెల్స్ ఉండాలి? 1 million? కనీసం ఒక 15 million ఉండాలి మినిమం. కొంతమందికి 40, 50, 80, 100 million కూడా ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు టెస్ట్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు కెన్ యూ స్పాట్ మ్యాన్ when you see a man who's with high testosterone, low testosterone, మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో కెన్ యూ స్పాట్ మెన్ లైక్ దట్? కొన్నిసార్లు లో టెస్టోస్టెరాన్కి ఒకవేళ ఫెమినైన్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ గైనోకమాస్టియా, కొంచెం మేల్ బ్రెస్ట్ డెవలప్మెంట్, అలా సిమ్టమ్స్ ఉండి హెయిర్ తక్కువగా ఉండడము, హార్మోన్ లోగా ఉన్నట్టు కనిపించడము, ఒబీస్గా ఉండడము, ట్రంకల్ ఒబేసిటీ, కొన్ని ఫెమినైజేషన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, కొంచెం వాయిస్ మాడ్యులేషన్ మారడము, ఇలాంటివి చాలా రేర్ సిచ్యువేషన్స్. బట్ ఎస్, వీ కెన్ ఐడెంటిఫై. బట్ 90% of low testosterone men look normal. Absolutely normal. ఇంత కూడా స్పెక్ కూడా అనుమానాస్పదంగా ఉండదు. జస్ట్ ఓన్లీ రిపోర్ట్ టాక్స్. ఇట్స్ ఓన్లీ ద రిపోర్ట్ దట్ టాక్స్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇష్యూస్ డాక్టర్, మీ దగ్గరికి మెన్ ఇంకా ఏ ఇష్యూస్తో వస్తారు ఇలాంటివి కాకుండా? కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు కూడా వస్తారు. ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ మెన్ హూ ఆర్ కమింగ్ బిఫోర్ ఈవెన్ గెటింగ్ మ్యారీడ్, మేబీ సమ్టైమ్స్ విత్ వియర్డ్ కంప్లైంట్స్ లైక్ ఐ హ్యావ్ హ్యాడ్ సెక్షువల్ యాక్టివిటీ విత్ అదర్స్, విల్ ఐ బీ ఏబుల్ టు హ్యావ్ అ నార్మల్ యాక్టివిటీ విత్ మై పార్ట్నర్? అట్లాగా ఐ హ్యాడ్ ఇష్యూస్, సో అండ్ సో ఇష్యూస్ విత్ ద అదర్ ఉమెన్, విల్ ఐ మేనిఫెస్ట్ ద సేమ్ హియర్? అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఫర్ అ కన్సాంగ్యునస్ మ్యారేజ్, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మై ఫ్యామిలీ హస్ లుక్డ్ ఇన్ ఫర్ అ మ్యాచ్, మేము ఏం టెస్ట్లు చేయించుకోవాలి? అలా. కానీ అసలు సేఫ్ కాదనుకుంటా కదా డాక్టర్? సేఫ్ కాదు, బట్ కొన్ని టైమ్స్లో తప్పదు వాళ్ళకి. సో తప్పనప్పుడు అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటే, స్క్రీనింగ్లో వీ హ్యావ్ సర్టన్ టెస్ట్. ఓకే, సో ఎక్స్టెండెడ్ కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ అని ఉంటుంది ఒక టెస్ట్. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తారు, మన యోధా డయాగ్నోస్టిక్స్, ఇట్లా చాలా సెంటర్స్లో చేస్తారు. దే
చెక్ యోర్ జీన్స్ అండ్ యువర్ పార్ట్నర్స్ జీన్స్. Hmm. నీకేమేం జీన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ పార్ట్నర్కి ఏమేం జీన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Yeah. నీకు అన్ని ఏబిసి ఉండి ఆమెకి డిఈఎఫ్ ఉంటే ఏం కాదు, మీరు పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు క్యారియర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి కాబట్టి యూ కెన్ గెట్ మ్యారీడ్. Yeah. Now, if you have ABC and your partner is also having the C gene, Hmm. is the both C gene going to come to your child? If that is a pathological condition, you should not either, if an option is there, marry, or if there is a 50% chance of the baby having it, you have to go for IVF, check whether the embryo cell has that gene. If you have the gene, don't transfer. If you don't have the gene, transfer that. So, both ways solutions ఉన్నాయి. Yeah. కొంచెం ఎక్స్పెన్సివ్ సొల్యూషన్స్, అవును. but yes, you can, if you're already decided that there is no way that we have to get married, then you get them checked properly. So, ఈ extended carrier couple carrier screening తో we can literally find out most of the conditions. Okay. ఫ్యామిలీలో ఆల్రెడీ if you have problems, Hmm. then definitely don't get married. If people don't know that మా ఫ్యామిలీలో ఏమీ లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోతే Hmm. ఏమన్నా వస్తాయా రావా మేము చెప్తాం, Hmm. చెక్ చేసి చెప్తాం. అది సో డాక్టర్, మీరు ఐవీఎఫ్ గురించి మాట్లాడారు కదా, అంటే హౌ సక్సెస్ఫుల్ ఇస్ దట్ ఇండియాలో? ఐవీఎఫ్ ఇండియాలో నంబర్ గేమ్. ఇట్స్ అ హ్యూజ్ నంబర్. చాలా సెంటర్స్ ఉన్నాయి మన దగ్గర, అవును. బికాస్ మన పాపులేషన్ కూడా అలా ఉంది. ఎక్కువ. Hmm. పాపులేషన్తో పాటు మన పాపులేషన్కి రిక్వైర్మెంట్ కూడా అట్లా ఉంది. Hmm. ఇప్పుడు ద నంబర్ ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ హ్యావ్ డ్రాస్టికలీ ఇంక్రీస్డ్. Maybe for trivial reasons also, they don't want to waste time because they're all planning pregnancy after 33-35. Options ఏముంటాయి అప్పుడు? ప్రెషర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. దే జస్ట్ టేక్ 1 year break. They don't want to waste time. అట్లా కూడా ఉంటుంది. Or people have been trying and they're not succeeding. They want to try IVF. So IVF centers numbers కూడా చాలా హై ఉన్నాయి. పాపులేషన్ ఇన్ డిమాండ్ కూడా చాలా ఉంది. అదే కాకుండా వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ foreigners also who come to get certain reproductive treatments from us because technically it is lesser expensive than their country. So atla, we are not only self-sufficient for our population, we are also giving services to other countries in terms of monetary benefits. Oh. Cost efficiency in Efficiency. India. ఓకే డాక్టర్, అయితే నాకు 3 సినిమాలు గుర్తొచ్చినాయి మీరు మాట్లాడుతుంటే. ఒకటి డాక్టర్ జీ అనే సినిమా చూసారా? అన్న ఐడియా ఉందా? అది ఆయుష్మాన్ ఖురానా సినిమా అనమాట. హీస్ ద మేల్ గైనకాలజిస్ట్. Yes. చాలా ఇంట్రెస్టింగ్. దట్ నెంబర్ 2 మీమీ అని ఇంకో సినిమా ఉంటుంది. Yes. ఇస్ ఆన్ సరోగసీ. Yes. సో మీరు అలాంటి కేసెస్ చూసారా? ఐ మీన్ సరోగసీ అవతల అమ్మాయిని వదిలేసి అట్లా వెళ్ళిపోవడం. Yes. Those kind of scenarios happen. Ah. సో ఆయుష్మాన్ ఖురానా లాగా నార్త్ ఇండియాలో అంతా మేల్ గైనకాలజిస్ట్. అవునా? గో టువర్డ్స్ నార్త్ ఇండియా, గో టువర్డ్స్ ముంబై, Ah. ఇఫ్ యూ గో టువర్డ్స్ కోల్కతా, యూ హ్యావ్ సో మెనీ మేల్ గైనకాలజిస్ట్. Hmm. అంటే 70% మేల్ గైనకాలజిస్టులు ఉన్న ఏరియాస్ కూడా ఉంటాయి. Oh. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనిక్. Hmm. సో వీ హ్యావ్ లీడింగ్ గైనకాలజిస్ట్ ఆల్సో, మేల్ గైనకాలజిస్టులు ఉన్నారు. Oh, okay. చాలా మంది ఉన్నారు. Hmm. అండ్ ఈ సరగసీకి వచ్చేసరికి ఇప్పుడు వీ హ్యావ్ కంప్లీట్ సరగసీ యాక్ట్ అని ఉంది. Okay. సో దెర్ ఇస్ అ లా, దేర్ ఇస్ డెఫినిషన్స్ అండ్ ఆల్ దట్. Hmm. సో బయట కంట్రీస్ వాళ్ళకి మన కంట్రీలో సరగసీ లేదు. ఓహో, ఓకే. సో దెర్ ఇస్ నో వే దట్ సంబడి ఈస్ గోయింగ్ టు లీవ్ హర్ అండ్ గో. దట్ ఈస్ గాన్. Now, second thing, if anybody is going for surrogacy, law prakaram, there is a team of people that you have to convince the reason for surrogacy. ఓకే. You will have so many legal issues, legalities checked. Panel ఉంటుంది, panel అంతా అప్రూవల్ ఇవ్వాలి. అండ్ surrogacy also in a context that it is not for monitoring. అట్లా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే. Sometimes, most of the time, they ask for relatives only, so that you get your own relative for a surrogate, so that there will be no controversies attached to it. Commercial surrogacy ఎంత వీలైతే అంత తగ్గించాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. But yes, in the past few years back,
it did happen in many scenarios that when they found out that the baby is abnormal, they quit. But అది కూడా ఇండియాలో చాలా తక్కువ ఇన్సిడెంట్స్. మేబీ ఇట్స్ సినిమాటిక్ థింగ్ దట్ షో. అచ్చా అచ్చా. యూజువలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి 20 వీక్స్ లోపే తెలిసిపోతాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. సో అంత పెద్దగా అయిన తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ తెలవడం కొంచెం తక్కువ. Yes, there are certain problems that we know only in 30-32 weeks, but they are usually different problems. Not compatible with life type lo edaina problems untai. But whatever said and done, I have seen surrogates giving birth to problematic children, yet the parents have accepted and they are nicely living with that children. Sometimes nowadays, even Down's syndrome that previously we used to terminate, now there are couples who want, even if it is a Down's child, they want to raise a child because the Down's child is a happy child. If there are no other problems, structural problems that are not compatible with life, వాళ్ళు మంచిగా డౌన్స్ చైల్డ్ని కూడా పెంచుకుంటున్నారు. ఇట్స్ అ హ్యాపీ చైల్డ్. దే కెన్ బి ట్రైన్డ్ వెరీ వెల్ అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ ఫ్యూచరిస్టిక్ సెటిల్ కావడానికి వాళ్ళ ప్రొఫెషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దేర్ ఇస్ అపరెంట్లీ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫోటోగ్రఫీ పీపుల్ హు ఆర్ ఆల్ డౌన్స్. లవ్లీ. ఎవరు there's a brand. Okay. I think six or seven all photography, Lovely. they all Down syndrome. They have very good skill set. So all that we have to do is train them in the right direction. So there are people who want to go ahead because late ga avutunnai pregnancies. Sometimes they must have had some failures and they don't want to leave this opportunity to become a parent. డాక్టర్, అయితే నేను చాలామంది మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్లో అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, పోస్ట్ 30s చాలా తగ్గిపోతుంది వాళ్ళ సెక్షువల్ డ్రైవ్. పోస్ట్ 40s ఇంకా ఐ డోంట్ థింక్ దిల్ ఎవర్ హ్యావ్ సెక్స్ అగైన్. అంటే కెన్ యూ సే సంథింగ్ ఆన్ దిస్? ఐ మీన్ అది కూడా ఒకలాంటి డిప్రెషనేనా? లైక్ No, actually, sexual drive is something very, very personal. Because for intimacy to happen, okay, you should have an exciting relationship. అవును, కరెక్ట్. Both physically and emotionally. Yeah, emotionally, yeah. If you are not emotionally aligned for intimacy, you can never have intimacy. And to be emotionally inclined with so much of family responsibilities, competitive world, the timing and children in the house, demands and activities around you, the whole point is you are in a whole space where except for intimacy everything else is important for you, because what else that you can give it to the world is your time with your partner and her time with her partner. ఇవి రెండు సాక్రిఫైస్ చేసి ప్రపంచంలో ఉన్న సినారియోస్ అన్నిట్లలో ఈదుతూ ఉంటారు. బికాస్ దే ఆర్ నాట్ థింకింగ్ దట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ దేర్ survival of the relationship. So unless and until you give that time, you go on a regular date nights with your spouse at least once in a week, you sit down and talk to each other at least alternate day, at least you should have your me time, your holidays, your space. Otherwise financial problems drain you down. Most of the time it is financial problems and difference of opinion that will come into the bedroom. If you have difference of opinion, if you have, there is difference in your, income strategy or difference in your, lifestyle or difference in your thought process, everything comes to the bedroom. So you will develop differences. So ఇవి అలా ఉన్నా కూడా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఎవరికైనా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. Maybe nowadays people have so many priorities other than whatever that they are committed towards each other in terms of sexual activity, because world is too much. The kind of platter that they have so many exciting things around them, parties going on, they have social media,
they have, Netflix, Amazon, so many seasons that they have to watch. They watch together, Yeah. but they're not together. So it's like that. So there are so many distractions. Yeah. Except for the main attraction, everything else is a distraction. So Okay. ila they are running their families, but not as a family, as a circus on a regular basis. So every morning till night, the same thing happens, and they do not want to prioritize their own sexual health. నాకు ఇంకో సినిమా గుర్తొస్తుంది. సినిమా పేరు ఏక్ మినీ కథ అని. అందులో హీరో పీనస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేయించుకోవడానికి తిరుగుతూ ఉంటాడు. అది రియల్ టైమ్ సినారియోస్లో జరుగుతాయి అవి? లైక్ Yes. వాట్? Yes, we see a lot of men who have done everything in their life, achieved everything. Now they're not able to satisfy their woman, whether it is their spouse or whether it is their girlfriend or whether it is anybody else. They're not able to satisfy. Now when that satisfaction they can achieve through an artificial mechanism like a penile implant, they are going for it. ఓకే. There are people who come for a penile implant for someone age group 30-35 years with erectile dysfunctions, having commotions in the house, till 60, 70, 80 years, who are well, rich, settled, everything. They want to enjoy their life. సో ఈ ఇంత ఏజ్ గ్రూప్లో ఈ పెనైల్ ఇంప్లాంట్స్ కోసము వస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. అండ్ ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ దట్ వాట్ దే వాంట్ టు రిఫ్లెక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్. వాళ్ళు ఇది కావాలని అనుకుంటే తప్పు లేదు. ఇట్ ఈస్ అకార్డింగ్ టు దేర్, ఇట్స్ దేర్ చాయిస్. అండ్ అల్టిమేట్లీ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ న్యూ ఇన్ దేర్ లైఫ్ యాజ్ అ చాప్టర్ టు బిగిన్. Maybe these things might be very costly, right? Yes, implant costs somewhere between 3 to 5 lakhs. Okay. So anything else you want to speak about sexual health or parenting or couple relationships or Gen Z maybe? Gen Alpha maybe? Gen Z, Gen Alpha మాట్లాడొద్దు తండ్రో. వాళ్ళకున్న నాలెడ్జ్కి మహాముదుర్లు. వాళ్ళు ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు, ట్రంప్ ఏం చేస్తాడు, అర్జెంటీనాలో అదెందుకు అయింది, రష్యా ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే we don't expect 13, 14, 15-year-old, 10-year-old talking all this nonsense. They talk, they understand, they want everything, they have to know everything. So I really feel, where are their teenage years have gone? This bloody Trump is everywhere. అంటే ఇన్నోసెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది లేదు, లిటరలీ. సో జెన్ జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్ మహా బద్ధకస్తులు, చాలా బద్ధకం, నాలెడ్జ్ అంతా ఉంటుంది, పని మట్టుకు చేయరు. చేస్తారు కానీ 10 నిమిషాలు చేసి 10 గంటలు చేసిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. చదవమంటే చదువు తప్పితే ఊరంతా తెలుసుకుంటారు. సో ఫర్ దెమ్ ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్, ఈ మ్యాథమెటిక్స్ టేబుల్ నేర్చుకోరంటే, ఎందుకమ్మా, ట్యాబ్లో పెడితే వస్తుంది, బోర్డులో వస్తుంది, నేనెందుకు నేర్చుకోవాలి, వాట్స్ ద బ్లడీ యూజ్? నాకైతే కాన్స్టెంట్గా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తారు. నువ్వు ఫిజిక్స్ నేర్చుకున్నావు, నువ్వు లైఫ్లో ఎప్పుడైనా యూజ్ చేసావా, నీకేమన్నా పనికొచ్చిందా, నేను ఎందుకు నేర్చుకోవాలి? సో ఇలాంటివి దే హ్యావ్ టు కన్విన్స్ దెమ్సెల్వ్స్, వీ కెనాట్. అండ్ వాళ్ళ కోసమే, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ టైలర్డ్ మేడ్గానే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్లో మేబీ బికాస్ ఆఫ్ ఏఐ ఆర్ వాట్ ఎవర్, దే విల్ గెట్ జాబ్స్ హౌ దే హ్యావ్ టు వర్క్. లేకపోతే వాళ్ళని వంగి పట్టి పని చేసేలాంటి పనులే ఉంటాయి. సో క్వైట్ లైఫ్ ఇస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. మోస్ట్ ఫన్నీ పేషెంట్ ఎన్కౌంటర్స్ ఏంటి ఆన్ డైలీ బేసిస్ కానీ మీకు బాగా గుర్తుండిపోయిన మెమరీస్ కానీ? డైలీ బేసిస్ నా దాంట్లో కామెడీ అన్లిమిటెడ్ చాలా. అండ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఐ ఫీల్ దట్ ఇఫ్ ఐ బిహేవ్ లైక్ అ నార్మల్ ఆబ్స్టిట్యూషన్, obstetricians are supposed to be very serious type లో, అలా ఉంటే ఇంకేమన్నా ఉందా? నాకు ఏ బీపీ షుగర్ వస్తుంది, నేను చచ్చినా అలా ఉండలేను. I will make sure that it is
hilarious. You should not hurt anybody. But yes, to an extent, make it entertaining so that they take what I am going to tell them Yeah. and I receive what they are going to tell me. And ఇప్పుడున్న పరిస్థితిలో ఇఫ్ వీ డోంట్ కీప్ అప్ దట్ ర్యాప్, అవును, యాక్సెసిబిలిటీ, ర్యాపో, అప్రోచబిలిటీ, ఇవన్నీ లేకపోతే వీ కెనాట్ గివ్ ఎనీ జస్టిస్ దట్ ఐ థింకింగ్. Yeah. వాళ్ళకి ఎంతసేపు ఒక సిరి, ఒక హే గూగుల్ టైప్లో హే ఆబ్స్టిట్రిషన్ అన్నట్టు ఉండాలి. కెన్ ఐ హ్యావ్ పైనాపిల్ ఐస్ క్రీమ్ అంటారు. 1 o'clock అయింది పాప, రాత్రి, ఏంది గోల, పడుకో, దిస్ ఇస్ స్లీప్ టైం అంటే, నో డాక్టర్ ఐఎమ్ క్రేవింగ్ అంటారు. సో అలా దే వాంట్ అ హ్యాండ్స్ ఆన్ ఆబ్స్టిట్రిషన్ బికాస్ ఇట్స్ అ వెరీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ ఫర్ దెమ్. కరెక్ట్. సో అట్లా ఉన్న ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి అంతే. ఓకే. సో నేను అప్పుడు ఆలోచిస్తాను, ఈ జెన్జీస్, జెన్ ఆల్ఫాస్కి వచ్చే ముందే నేను రిటైర్ అయిపోవాలి, లేకపోతే నేను 30 years బ్యాక్, ఇప్పటికే ఇట్స్ అ కల్చరల్ షాక్ ఫర్ మీ. ఓకే. అంటే టూ క్యాజువల్ యాటిట్యూడ్స్ ఐఎమ్ సీయింగ్ విచ్ ఐవ్ నెవర్ సీన్ బిఫోర్. We don't want to have any intimacy, talk about anything that we can get pregnant అంటారు. ఇవన్నీ నేనేం చేయాలి, అదేదో ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను రావచ్చు కదా అని అంటే, చాలా సీరియస్ ప్రాబ్లమ్. యూ జస్ట్ గివ్ మీ ఆప్షన్స్ డాక్టర్, ఆప్షన్స్. సింగిల్ గా ఉండొచ్చుగా హాయిగా. సింగిల్ గా ఉంటే ఇక్కడ పేరెంట్స్ అక్కడ పేరెంట్స్ దొబ్బేస్తారు, ఆస్తులు వేరే వాళ్ళకి రాసిచ్చేస్తారు. సో బెటర్ బీ టుగెదర్ yet be in their own space, be as a couple for the society, have a child, raise the child by shift system, and live in their own space. So అలా చూసిన ఆబ్స్టిట్రిషన్ నేను ఇంతవరకు అయితే ట్యూన్ అవ్వగలిగాను, ఇంకా ముందు ఏమవుతానో అని. మై వైఫ్ ఈస్ ఇన్ కోల్కతా, ఐఎమ్ హియర్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ వీ హ్యావ్ ప్రెగ్నెన్సీ అన్నారు అనుకో, నేను ఏం చేసి రావాలి అప్పుడు? ఇక్కడ నుంచి స్పర్మ్ పార్సల్ చేసి అక్కడ పంపించాలి. సో వీ డోంట్ నో, క్రాస్ కంట్రీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా we can't understand their emotional connect. We are doctors, but world is changing so fast in front of our eyes. మేము కూడా అంత ఫాస్ట్గా సైన్స్ని మాడిఫై చేయలేం కదా. అవునవును. సైన్స్ని మాడిఫై చేయగలిగినా కూడా హౌ కెన్ వి మాడిఫై ఇమోషన్స్? See, 30 years back when we started off practice, we used to see couples walking in together, అండర్స్టాండింగ్ థింగ్స్ టుగెదర్ అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ టుగెదర్. ఇవన్నీ చూసాం. నా ఎవరి దారిలో వాళ్ళు వస్తారు, ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పి మనం మొహం మీద వెళ్ళిపోతారు. అండ్ సమ్ టైమ్స్ దే కమ్ అలోన్, సమ్ టైమ్స్ దే గెట్ దేర్ పేరెంట్స్, సమ్ టైమ్స్ దే ఆర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ. సో ఇట్లా అవన్నీ చూసి చూసి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది. టూ కన్ఫ్యూజింగ్, టూ ఫాస్ట్. కోవిడ్ తర్వాత కూడా చాలా మారిపోయాయి, చాలా సినారియోస్ మారిపోయాయి. లైఫ్ ఇస్ సో అన్బిలీవబుల్ అనిపిస్తుంది. యూ సీయింగ్ సో మెనీ డెత్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ జస్ట్ ఆన్ ద రోడ్, జస్ట్ ఇన్ ద జిమ్, ఫర్ సంబడి హూ ఇస్ ఎగ్జాక్ట్లీ హెల్దీ బై డెఫినేషన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో ఎంత అన్సర్టన్ అయిపోయింది లైఫ్. ఇంత అన్సర్టనిటీలో you are talking to an obstetrician who is looking at reproduction and children and care and all that. డాక్టర్, ఇందాక అడుగుదాం మర్చిపోయాను. సో బేసిక్లీ ఒక డెలివరీ జరుగుతున్నప్పుడే దట్ ఈస్ అ లాట్ ఆఫ్ పెయిన్ కదా, నార్మల్ డెలివరీ జరుగుతున్నప్పుడు. అంటే ట్విన్స్ పుడుతున్నప్పుడు వాట్ ఈస్ ద సీన్? ఐ మీన్ 2 సార్లు బయటికి రావడం అనేది హౌ పెయిన్ఫుల్ వుడ్ దట్? పెయిన్ అనే పర్సెప్షన్కి వస్తే, ఉమెన్ హ్యావ్ బీన్ డెలివరింగ్ సిన్స్ ఏజెస్. అవును. ఓకే. ఈ పెయిన్ అనే కాన్సెప్ట్ కొన్ని సంవత్సరాల నుంచే ఉనికిడిలోకి ఉంది. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు 2001, ఐ హ్యావ్ నెవర్ ఎవర్ లిసన్ టు ఎనీ ఉమెన్ టాకింగ్ అబౌట్ లేబర్ పెయిన్. దే నెవర్ స్పోక్ టు మీ అబౌట్ లేబర్ పెయిన్. దే యూస్ టు కమ్ ఫర్ చెకప్, గెట్ ద చెకప్ డన్, స్కాన్ ఉంటే చేసుకుంటారు, మెడిసిన్స్ రాస్తే తీసుకుంటారు, అంతా మంచిగా ఉందని అడుగుతారు. We used to examine by hand because they were very lean and all that. We used to examine by hand. Anta manchigundi. We used to listen the heartbeat.
వీ యూస్ టు నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఒక స్కాన్ మిషన్ ఉంటే వెరీ రేర్లీ వీ యూస్ టు యూస్, మిగతా అన్ని పర్సనల్గా చూసి పంపించేవాళ్ళు. నాకు నిజంగా చెప్తున్నాను, ఏ ఉమెన్ కూడా లేబర్ పెయిన్ ఎట్లా ఉంటుంది అని అడిగిందే లేదు ఆ టైంలో. ఆ టైంలో. అంటిల్ మేబీ 15-20 years back also. After 10 years of my practice also, nobody asked me. Because what they knew per se is they'll get married, they will have children. After children, they have to give breastfeeding. They'll have a gap. Again, they'll have a child. Again, breastfeeding. And if they don't want children, they will go for operation. ఇంతే ఉమెన్కి తెలిసింది. అంటే ఇంతే తెలుసుకున్నారు. Then last couple of years, around 15 years or so, they started talking about what care, extra care that I can take care. దాని తర్వాత ఎక్స్ట్రా మెడికేషన్స్, ఇంకేదన్నా ఉంటే బాగా చేయండి డాక్టర్, బాగా చూడండి డాక్టర్, మంచిగా చూడండి డాక్టర్, ఇంకేమన్నా ఉంటే టెస్టులు చేద్దాము, ఇలాంటివి విన్నాను. ఒక లాస్ట్ 10 years నుంచి మా అమ్మాయికి పెయిన్ వస్తుందా డాక్టర్ డెలివరీకి, ఈ డైలాగు ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత వీళ్ళు హౌ పెయిన్ఫుల్ ఇట్ విల్ బీ అనేసి, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ అని, ఎనీథింగ్ దట్ వీ కెన్ డూ టు డిక్రీజ్ ద పెయిన్, నొప్పి లేకుండా డెలివర్ చేయండి డాక్టర్, ఇట్లా వచ్చింది. ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీయే రాదు, అంతకన్నా ముందు డెలివరీ పెయిన్ గురించి ఆలోచిస్తారు. డెలివరీ పెయిన్స్ ఆర్ సపోజ్ టు బీ ఫర్ 1 day ఆన్ అన్ యావరేజ్. ఆ 1 day గురించి నువ్వు ఎన్ని సంవత్సరాలు బాధపడతావు? ఇట్స్ నాట్ వర్త్. It's not worth your time. Right. Labor is such a beautiful thing. You should be thinking about the arrival of the baby. అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తొందరగా బేబీ వచ్చేస్తుందా అని మనం ఆలోచించాలి తప్పితే అందులో పెయిన్ ఉంటుందా, పెయిన్కి ఏమొస్తుంది, ఏమొచ్చినప్పుడు ఎంత వస్తుంది, దాన్ని ఎట్లా కొలవాలి, దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి, మొగుడు కాళ్ళు నొక్కాలా, ఎపిడ్యూరల్ ఇవ్వాలా, నేను అరవాలా, నేను కేకలు పెట్టాలా, ఏంటిది అసలు. ఈ రోజు కూడా నేను మార్నింగ్ 8 o'clock ఐఎమ్ డూయింగ్ రౌండ్స్, 1 female is continuously shouting from labor room. ఎందుకు ఇంత అరుస్తుంది అని అంటే, షీఈస్ నాట్ పుషింగ్ అండ్ షీ సింప్లీ షౌటింగ్. అవుతుందా డెలివరీ? లిటరలీ 7 members ఉన్నాం జస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి. ఫస్ట్ డెలివరీ నేను చేశాను, సెకండ్ డెలివరీ డాక్టర్ చంద్రిక దగ్గరకు వచ్చింది, బికాస్ షీఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ కంపెనీ అండ్ షీ కేమ్. నేను లోపలికి వెళ్తే, డాక్టర్ యూ డిడ్ మై లాస్ట్ డెలివరీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్. నన్ను వెయిట్, ఫస్ట్ యూ వెయిట్, షట్ యువర్ మౌత్ అండ్ హోల్డ్ యువర్ బ్రెత్, డూ డీప్ బ్రెత్, జస్ట్ బీ కామ్, పుష్ ట్వైస్, డెలివరీ అయిపోతుందండి. అది తప్పితే అరుస్తుంది. నువ్వు అరిస్తే ఎనర్జీ లాస్ట్, వేర్స్ యువర్ ఫోకస్. సో just you have to focus, and I'm telling you, literally women knew what they had to do in labor. వచ్చేవాళ్ళు ఫోకస్డ్గా పుష్ చేసేవాళ్ళు, 3 pushes, బేబీ అవుట్, సాయంత్రానికి ప్యాకప్, గో హోమ్, ఇట్లా ఉండేది. సో జెనెటికల్ గానే తెలుసు ఉమెన్ కి. దే నో, ఎక్సెప్ట్ ఫర్ ఫోకసింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బికమ్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఎక్సెప్ట్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ గెటింగ్ మ్యారీడ్, everything else is important. Venue, decor, food, who is coming, who is not coming, bodyguards, ఏ ప్లేస్, ఏ వెన్యూ, అరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా, ఇలా కెమిస్ట్రీ ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇంపార్టెంట్ కదా. అట్లా ఎక్సెప్ట్ ఫర్ ద కపుల్ ఇన్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అ హష్ హష్ అంట కదా. ఎక్సెప్ట్ ఫర్ ద ఉమెన్ ఇన్ లేబర్, వాట్ షీ హ్యాస్ టు డూ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హష్డ్ అరౌండ్. సో ఆ నాయిస్కి వీళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. And they are just not focused. They are looking at the next hour before it comes. కొన్నిసార్లు మనం వింటాం కదా, బేబీ రివర్స్ అయిపోయిందని, పేగు చుట్టుకుందని, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని, లోపల దాన్ని ఏమంటారు తెలియదు, ఉమ్మ నీరు అంటారు కదా. సో అంటే ఈ కాన్సెప్ట్స్ ఏంటి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, డెలివరీస్ ఎప్పటి నుంచో అవుతున్నాయి. చిన్న పల్లెటూర్లలో దాయిస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా వచ్చు బేబీ అడ్డంగా ఉంటే డెలివరీ ఎట్లా చేయాలి. బ్రీచ్, ఎదుర్కాళ్ళు ఉంటే బ్రీచ్ డెలివరీస్ దాయిస్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్, దాయిని ఎవడు సూ చేస్తాడు,
నువ్వు ఇన్స్టిట్యూషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని అటాక్ చేస్తావు కదా. అవును. సో ఎవ్రీబడి ఈస్ గివెన్ అప్. అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్ వచ్చేసరికి అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ ట్రైన్డ్ అండ్ యూఆర్ కాన్ఫిడెంట్ అండ్ యువర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్ గుడ్, బ్యాకప్ సిస్టమ్ ఇస్ గుడ్, యూనిటల్ కేర్ ఇస్ గుడ్, obstetrician is strong, nobody wants to attempt Yeah. because there is a cesarean section that has come into action just for the safety of the mother and the child. Now people with breech and ఎదురుకాళ్ళు ఉన్న వాళ్ళకి సెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. నేను నార్మల్ చేస్తాను. అంటే యూజువల్లీ హెడ్ కాకుండా బ్రీచ్ వస్తుంది. అచ్చా, కాళ్ళు వస్తుంది. బ్రీచ్ వస్తుంది, నడుము. అచ్చా, నడుము వస్తుంది. నడుము నుంచి ఇలా కిందికి. సో అలా వచ్చినప్పుడు ట్రైన్డ్ వాళ్ళైతే నేనైతే చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. డాక్టర్, ఇది రోబో సినిమాలో ఇలా తిప్పుతూ ఉంటారు కదా నడుము వెంకలు. అది తిరగడం అంత టెక్నికల్ గా అలా ఉండదు బేసిక్ గా. సో ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అంటారు, అంటే బయట నుంచి మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ గా బేబీ హెడ్ కిందికి తీసుకురావచ్చు. ఓకే. ఇంటర్నల్ కెఫాలిక్ వర్షన్ అని కూడా అంటారు, లోపల పెట్టి కూడా మనం బేబీని తీయొచ్చు. సెకండ్ ట్విన్ కి నేను చేస్తాను. ఫస్ట్ ట్విన్ నార్మల్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్విన్ డెలివరీలో ఏదైనా డిఫికల్టీ ఉంటే మనం అలా ఇంటర్నల్ రొటేషన్ చేసి డెలివర్ చేసుకోవచ్చు. ఇవన్నిటికీ కూడా మనకి కావాల్సింది ట్రైనింగ్, కాన్ఫిడెన్స్. కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంటే కూడా, మేము 3 loops కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంటే కూడా హార్ట్ బీట్ డిప్ అవుతేనే సెక్షన్. డిప్ కానంత వరకు మనము డెలివరీ చేసుకోవచ్చు. బేబీ డెలివరీ అయిన తర్వాత కార్డ్ లూప్స్ తీసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు బేబీ. సో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ప్రాపర్ ఆబ్స్టెట్రిక్స్, దేర్ ఇస్ లో రిస్క్ సెక్షన్. ఇది మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఏం కావాలో మనం అది చేయాలి. మనము డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండొద్దు, దే షుడ్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్. అప్పుడే ఎవరికైనా కూడా న్యాయం జరుగుతుంది. నాకు నార్మల్ అవ్వాల్సింది సెక్షన్ చేశారన్న మాట రాదు, నాకు సెక్షన్ అవ్వాల్సింది నార్మల్ చేసి మా బేబీని రిస్క్ పెట్టారనే మాట కూడా రాదు. సో అంత మంచి జరిగేంత వరకు ఆబ్స్టెట్రిషియన్ దేవత. ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆబ్స్టెట్రిషియన్ దయ్యం, దానికి రాదు. అప్పుడు ఆవిడ అని కూడా అనరు, దానికి అని అంటారు. దానికి రాదు, అది రిస్క్ తీసుకుంది, ఎవరికి చెప్పి తీసుకుంది. అప్పటి వరకు ఎంత ప్రాబ్లం ఉన్నా మా అమ్మాయికి నార్మల్ చేయండి డాక్టర్, మా అమ్మాయికి నార్మల్ చేయండి అని అడుగుతారు. చిన్నగా బేబీ ఏదైనా 5 నిమిషాలు క్రై వచ్చి లేకపోతే ఎన్ఐసీలో ఒక రోజు పెట్టాల్సి వస్తే, వై డిడ్ యూ టేక్ ద రిస్క్ డాక్టర్? ఇలా రిస్క్ నేను తీసుకున్నానా, మీకు ఆ టైంకి అలా వచ్చిందా? వాళ్ళు ఏమైనా చేయొచ్చు, షుగర్ ఉన్న రైస్ తినొచ్చు, స్వీట్లు తినొచ్చు, చీట్ చేయొచ్చు, ఎలాగంటే అలా ఉండొచ్చు, ఎలా అంటే అలా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్. దేర్ పారామీటర్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్, ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. బట్ అవుట్ ఆఫ్ దట్, if we have a consequence that matches that scenario, the doctor is responsible. So any obstetric outcome, it is not the doctor's outcome, it is the patient's and the baby's outcome together of the 9 months journey. In labor జరిగేవి కొన్ని జరుగుతాయి, కానీ most of the time it's the 9 months journey and the history that they have. Okay. So, Doctor, I enjoyed a lot. Thank you so much for the time. Later in time, sorry. It's okay. Thank you, Doctor. Thanks again. Bye. Bye.